ద వరల్డ్ ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 2 గైస్. ఇది ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. టవర్ అపియర్ కాకముందు మన ఎంసీ నార్మల్గా ఒక షాప్ దగ్గర చిప్స్ కొనడానికి వెళ్తాడు గైస్. అప్పుడు అక్కడ ఉన్న టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. రీసెంట్గా ఒక హ్యూజ్ ఎల్లో డస్ట్ వేవ్ వచ్చింటుంది గైస్. దానివల్ల వెదర్ మొత్తం చాలా ఎఫెక్ట్ అయి ఉంటుంది. అప్పుడే మన ఎంసీ ఓపెన్ చేసిన చిప్స్ తీసుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఒక అమ్మాయి అడుగుతుంది, నువ్వు దొంగవా, నీకు ఆ చిప్స్ నచ్చాయా, నాకు కూడా కావాలి, నాకు కూడా అవి కావాలి అని అడుగుతుంది. మన ఎంసీ ఉండి నేను దొంగనేం కాదు అంటాడు. ఇప్పుడు సడన్గా మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది గైస్. ఏమనంటే ఇది కొత్తగా సోల్ మొత్తం ఎర్త్క్వేక్స్ వచ్చింటాయి గైస్. ఎర్త్క్వేక్స్ వల్ల ఎవరైతే చనిపోలేదు గైస్ ఇంకా, కానీ అది రాను రాను పెరుగుతూ చాలా వరకు మొత్తం పెరుగుతుంటే సైంటిస్టులు వార్న్ చేస్తుంటారు. గవర్నమెంట్ ప్రివెంట్ మెజర్స్ స్టార్ట్ చేస్తుంది. సడన్గా సిగ్నల్ డిస్టర్బ్ అయ్యి సడన్గా ఒక భూమిలో నుండి ఏదో పైకి వస్తున్నట్టు ఉంటుంది గైస్. కానీ అప్పుడే ఒక జైన్ టవర్ అపీర్ అయింది. ఈ టైంలో జైన్ టవర్ అపీర్ అయింది గైస్. మామూలుగా ఫస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను దీని గురించి. జైన్ టవర్ అయితేనే మొత్తం ఇది సరౌండింగ్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి గైస్. దాని దగ్గర ఉన్నటువంటి మన ఎంసీ అండ్ కొంతమందిని కాపాడడానికి ట్రై చేస్తాడు. అతని దగ్గర ఉన్న చిన్న పిల్లని కూడా అతను కాపాడతాడు గైస్. కాపాడి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే ఆ బాగానే ఉన్నా అంట. ఆ పాప అతను అడుగుతుంది, హే మిస్టర్ ఆ టవరు ఏంటి అని అడుగుతుంది గైస్. అది చూసి అందరు ఆ టవర్ని చూసి షాక్ అవుతారు గైస్. ఆ టవర్ అక్కడ ఒకటే కాకుండా ఇంకా చాలా వరల్డ్లలో చాలా ప్లేస్లలో కూడా వచ్చింటుంది. ఇంగ్లాండ్ అండ్ జపాన్ అటు సైడ్ కూడా వచ్చింటుంది గైస్. వాటిని నైట్ మేర్ టవర్స్ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. సడన్గా అందరికి ఒక పాపప్ వస్తుంది. నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, టవర్ కాల్కి రెస్పాండ్ అవ్వని, అలాంటి పాపప్ వస్తుంది. అక్కడ ఒక రెడ్ హెయిర్ అతను ధైర్యం తెచ్చుకొని ఆ పాపప్ని యాక్సెప్ట్ ప్రెస్ చేస్తాడు. యాక్సెప్ట్ ప్రెస్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ ఇంటర్ఫేస్ వస్తుంది సిస్టమ్ లాగా. ఆ సిస్టమ్ ఏంటంటే యాక్టివేట్ అయితే వాళ్ళకు గేమ్ లాగా ఐటమ్స్, స్కిల్స్, పవర్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్లో ఇది గేమ్ అనుకుంటారు, కానీ తర్వాత ఇది రియల్ నైట్ మేర్ అని అందరికి అర్థమవుతుంది. అప్పుడు సడన్గా మళ్ళీ పాపప్ వస్తుంది. ఆ పాపప్లో ఏమని ఉంటుందంటే, ఇంకా కొద్దిసేపు తర్వాత టవర్ ఇంపాక్ట్ మీ వరల్డ్కు వస్తుందని వచ్చి ఉంటుంది. టవర్లోని మాస్టర్లు బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. పీపుల్ దానిని చూసి షాక్లో ఉండి అందరూ 911కి కాల్ చేయండి అని అంటుంటారు. టవర్ నుండి మాన్స్టర్స్ వరల్డ్లోకి రావడంతో ఇది వరల్డ్లో ఆల్మోస్ట్ 1/3 వరల్డ్ పాపులేషన్ వైపౌట్ అయిపోతుంది. టవర్లోకి కొంతమంది వెళ్ళిపోతారు యాక్సెప్ట్ కొట్టిన వాళ్ళు. ఆ టవర్లో వాళ్ళు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటారు. అప్పుడు టవర్ లోపల సర్వైవర్స్ డిస్కషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎట్ట తిరిగి మనం టవర్ ఎక్కాలా, లేకపోతే మనం ఎక్కితే ఇది నైట్ మేర్ని స్టాప్ చేయగలమేమో అనుకుంటారు. అప్పుడే వాళ్ళల్లో ఇది స్పెషల్ పవర్స్ అవన్నీ వస్తాయి. ఇంకా లాస్ట్ హోప్ వాళ్ళే అవుతారు. ఎట్ట తిరిగి టవర్ క్లైమ్ చేయాలని డిసైడ్ అవుతారు. అప్పుడు పోతుంటే వాళ్ళకు ఒక ఇంపాసిబుల్ వాల్ లాంటిది అడ్డుపడుతుంది. ఆ వాల్ని ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటే ఒకతను దాన్ని బ్రేక్ చేయండి అంటే అదంత ఈజీనా అంటారు. బట్ ట్రై చేస్తే అది బ్రేక్ అవుతుంది. అప్పుడు వాళ్ళు మాన్స్టర్స్ని చంపింటే కొన్ని మాన్స్టర్స్ని అక్కడ వాళ్ళకు ఒక స్టోన్ దొరుకుతుంది. అదే రిగ్రెషన్ స్టోన్ అని చెప్పా కదా ఫస్ట్ ఎపిసోడ్లో, ఆ స్టోను. బట్ ఏంటంటే ఆ స్టోన్ గురించి కొంచెం క్లారిటీగా ఇచ్చింటారు ఈ ఎపిసోడ్లో. ఆ స్టోన్ ఎలా అంటే లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో మాదిరి సేమ్ ఒక పర్సన్ తీసుకొని అతను యూజ్ చేసి అతను వెళ్ళిపోతాడు. కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు, అతను వెళ్ళిపోయినా కానీ మళ్ళీ తిరిగి రాగలడా లేదా అని. బట్ అక్కడ ఉన్న ఒక ఫార్మర్ సైంటిస్ట్ టీచర్ ఉంటాడు, అతని పేరు సుగ్మోటో. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు, ఇప్పుడు తను తిరిగి వెళ్ళినా కానీ మన టైం లైన్ ఇప్పుడు సపరేట్ అయిపోయి ఉండాలా, ఇంకా మనం అతన్ని చూడలేమంటాడు. కానీ సుగ్మోటో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యూనివర్స్ థియరీ, ప్యారలర్ యూనివర్స్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సింపుల్గా చెప్తా అని స్టోన్ యూజ్ చేసిన వాళ్ళు ఆ పర్సన్ టైం లైన్లో కంటిన్యూ అవుతాడు, డిఫరెంట్ టైం లైన్లో కంటిన్యూ అవుతాడు. అందరూ షాక్ అయిపోతారు. కానీ సుగుమోటో ఇది మంచిగా చెప్తాడు, కానీ వాళ్ళెవ్వరికి అర్థం కాలేదని అతనికి అర్థమవుతుంది. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా అంటాడు. టవర్ ఐటమ్స్ ఎప్పుడూ లై చేయవు, మేబీ ఈ స్టోన్ మనకి వేరే టైం లైన్కి పంపిస్తుంది అంటాడు. బయట సైడ్ టవరు సెకండ్ ఇంపాక్ట్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇంకా దాన్ని చూసి ఆల్మోస్ట్ హ్యుమానిటీ ఎండ్ అవుతుంది ఏమో అని మొత్తం అనుకుంటారు. ఇప్పుడు వాకర్స్ ముందు పెద్ద డిస్కషన్ జరుగుతుంది. పాస్ట్కి వెళ్ళాలా లేదా ప్రజెంట్లో ఉండి వరల్డ్ని సేవ్ చేయాలా. అప్పుడే సడన్గా ఒక జైంట్ మాస్టర్ అటాక్ చేస్తుంది. చాలామంది ఫేర్తో హెల్ప్లెస్ అయిపోతారు.
ఇట్స్ ఓవర్ అందరూ భయపడుతూ ఉంటారు. కానీ మన రెడ్ హెయిర్ పర్సన్ మాత్రం స్టిల్ స్టాండింగ్గా ఉండి మాన్స్టర్ ముందు ఇంకా మోకాల మీద డెత్ కోసం వెయిట్ చేస్తుంటే సడన్గా ఎవరో ఒక మాస్టర్ని ఆపి దాన్ని చంపేస్తారు. అది ఎవరో కాదు, మన ఎంసీ ఫ్రెండ్. అప్పుడు అడుగుతాడు అతను, నువ్వు బాగానే ఉన్నావా అని. మన ఎంసీ కూడా అప్పుడే ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు మన ఎంసీ అంటాడు, దోస్ బాస్టర్స్ అందరూ పోయారు అంటాడు. రెడ్ హెయిర్ ఉండి ఎమోషనల్ అయ్యి థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు. ఫైనల్గా మన ఎంసీ తన టీమ్మేట్స్తో ఒక డిసిషన్ తీసుకుంటాడు. రిగ్రెషన్ స్టోన్ యూజ్ చేసి పాస్ట్కి వెళ్ళడం కాదు, ప్రజెంట్లో ఉండి వాళ్ళని సేవ్ చేద్దాం, హ్యుమానిటీకి లాస్ట్ డిఫెండర్స్. ఇంకా ఇంతటితో చాప్టర్ 2 కంప్లీట్ అవుతుంది గైస్. వరల్డ్ ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 3 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్లోనే మన ఎంసీ మీద ఒక మాన్స్టర్ అటాక్ చేస్తుంది. మాన్స్టర్ అటాక్ చేయడంతో ఇంజూర్ అయిపోతాడు. ఎక్కడ తప్పు జరిగిందో మొత్తం తప్పుగా జరుగుతుందని ఆలోచిస్తుంటాడు. అప్పుడే మన ఎంసీ ఫ్రెండ్ ఆ మాన్స్టర్ని నువ్వు నా సైడ్కి రా అని పిలుస్తాడు. అప్పుడు మన ఎంసీని కూడా పిలుస్తాడు, నువ్వు కూడా రా, నేను ఒక్కడనే ఈ మాన్స్టర్ని డిఫీట్ చేయలేను అని పిలుస్తాడు. అప్పుడు మన ఎంసీ కూడా డోంట్ వరీ, ఆ మాన్స్టర్ని చంపేద్దాం అంటాడు. మాన్స్టర్ ఇది ఎంసీ ఫ్రెండ్ అండ్ ఎంసీ కలిసి ఆ మాన్స్టర్ని చంపేశారు. ఇంకా అడుగుతారు ఎవరన్నా చనిపోయారా అని అడిగితే లేదు లక్కీలీ ఎవరు చనిపోలేదు అంటారు. మన వాళ్ళు కూడా కొంతమంది ఇంజ్యూర్ అయ్యారు, వాళ్ళు రికవర్ అయితే మనము వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు అంటాడు ఎంసీతో. మనం ఇలాగే కలిసి ఉంటే లాస్ట్ ఫ్లోర్ వరకు ఎక్కచ్చు అంటాడు. అప్పుడే మన ఎంసీకి ఒక స్వాడ్ కనిపిస్తుంది. గైస్ సారీ ఏమనుకోకండి, నాకు కొంచెం నేమ్స్ పలకడానికి రాదు. ఆ స్వాడ్ ఎలాంటిదంటే డ్రాగన్ని చంపడానికి 85th ఫ్లోర్ గార్డియన్ బియోమ్ మ్యూ థౌజండ్స్ ఆఫ్ డేస్ నైట్ దాన్ని షార్ప్ చేసింటాడు. అది ఎలాంటిదంటే సన్ నుంచి అండ్ మూన్ నుంచి ఎనర్జీ వస్తుంది దానికి. మన ఎంసీ ఆ స్వాడ్ని చూసి స్వాడ్ చాలా బాగుంది అంటాడు. మన ఎంసీ అనుకుంటాడు తన ఫ్రెండ్ చెప్పింది నిజమే అవ్వచ్చేమో, లాస్ట్ ఫ్లోర్ వరకు చేరొచ్చేమో అనుకుంటాడు. మొత్తం మంచిగా ఉంటే అప్పుడే సడన్గా 98th ఫ్లోర్ చాంబర్ హెల్ ఫైర్ మాన్స్టర్ వస్తుంది. రావడంతోనే ఎంసీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని అటాక్ చేస్తుంది. మన ఎంసీ ఆ షాక్లో అంటే మన ఎంసీని కూడా అటాక్ చేస్తుంది. అప్పుడు మన ఎంసీ మీద మళ్ళీ అటాక్ చేయబోతుంటే తన ఫ్రెండ్ వచ్చి కాపాడి దాన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే అది సడన్గా మన ఎంసీని స్టాప్ చేస్తుంది. స్టాప్ చేస్తే మన ఎంసీ షాక్లో ఉంటాడు. షాక్లో ఉండగానే అప్పుడే సడన్గా ఫుల్ రేజ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆ మాన్స్టర్ని డిఫీట్ చేస్తాడు. ఇంకా రా మనం వెళ్ళిపోదాము అని అంటే అప్పుడే మన ఎంసీ చూస్తే తన ఫ్రెండ్ ఫుల్ ఇంజూరీగా ఐఎమ్ సారీ అంటాడు. అప్పుడే మన ఎంసీ అంటాడు, ఇంక అక్కడి నుంచి నేను వెళ్ళిపోతా, నీ మైండ్ చేంజ్ అయ్యే లోపల నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోంటే అప్పుడే మన ఎంసీ ఫ్రెండ్ గురించి చూపిస్తారు. అతని పేరు వచ్చేసి యూన్ హ్వాన్ కిమ్. ఈ టవర్లో బాధగా ఉన్న భయం వేసినా అతను మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అందుకే వాకర్స్ అందరూ అతన్ని స్మైలింగ్ కింగ్ అంటారు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం తను నవ్వడం ఆపేసి ఉంటాడు. మన ఎంసీ వెళ్ళిపోతే అది చూసి నువ్వు నోటీస్ చేసావా, నేను అనుకున్న కంటే ఈ స్టోన్ చాలా పీట్ఫుల్గా ఉంది అంటాడు. యున్హ్వాన్ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంటాడు ఎంసీ నుంచి పక్కకి. ఎంసీ వెళ్ళిపోయిన వెంటనే ఇంకా తను అనుకుంటాడు, నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు జిన్ హ్వాన్. మన ఎంసీ పేరు వచ్చి జిన్ హ్వాన్. నాకు అది నేమ్స్ కొంచెం పలకడం రావట్లే కాబట్టి ఎంసీ ఫ్రెండ్ ఎంసీ అని అంటున్నా, ఏం అంత పట్టించుకోకండి. ఇంకా తను డిసైడ్ అయిపోతాడు ఈ వరల్డ్ని నువ్వు సేవ్ చేయగలవని. ఇంకా హ్యాపీగా తను రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇంకా మన ఎంసీ ఫ్రెండ్ గురించి ఆలోచించి ఇంకా డిసైడ్ అయిపోతాడు ఎట్ట తిరిగి ఎక్కడ ఆగకుండా ఈ టవర్ని కంపల్సరీగా ఎక్కి తీరాలని. ఇంకా అతను డిసైడ్ అయిపోయి ముందరున్న డోర్ ఓపెన్ చేస్తే మొత్తం స్నోతో కవర్ అయి ఉంటుంది. ఇంకా ఇంతటితో చాప్టర్ 3 కంప్లీటెడ్ గైస్. ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 4 ఎక్స్ప్లెయిన్ చేసుకో. స్టార్టింగ్లో మొత్తం స్నోతో కవర్ అయి ఉంటుంది. మన ఎంసీ బాడీ కూడా ఫ్రీజ్ అవుతుంటుంది. అప్పుడే సడన్గా ఐస్ క్రిస్టల్స్లా మన ఎంసీ మీదకి అటాక్ వస్తుంది. మన ఎంసీ ఉండి డాజ్ అవుతాడు. అప్పుడే సడన్గా అటాక్ చేసే మాన్స్టర్ వచ్చి మన ఎంసీని చూసి నువ్వు ఆపేసావా చిన్న ఎలుక అంటది. మన ఎంసీని చూసి ఎలుక అంటది. అప్పుడే మన ఎంసీ ఉండి అప్పుడే కాదు మరి నీ గురించి ఏంటి, అప్పుడే నీకు చిరాకు వచ్చిందా నాతో ఆడడం అంటాడు. మాన్స్టర్ అటాక్ చేస్తే ఎంసీ హైడ్ అవుతాడు.
మాస్టర్ ఉండి మళ్ళీ దాంకుంటున్నావా అంటది. అప్పుడే మన ఎంసీ, నేను ఈ 99th ఫ్లోర్లో 10 ఇయర్స్గా ఉన్నా, 98 ఫ్లోర్కి రావడానికి చాలా కష్టం అని హీల్ అవుతూ, ఈ 99th ఫ్లోర్ వాటికంటే చాలా డేంజరస్గా ఉంది అంటాడు. ఆ మాస్టర్, గార్డియన్ ఆఫ్ 99th ఫ్లోర్, ఫ్రస్టెమ్ వెలెస్టియస్ వెలెస్టియస్ ఏ డ్రాగన్ ఆఫ్ ఫర్గెటెడ్ ల్యాండ్ నుండి వచ్చింటుంది. గైస్ ఏమనుకోకండి, నాకు నేమ్స్ కొంచెం ఈ పలకడానికి రావట్లేదు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇక లాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన ఎంసీ తన కూలింగ్ రెసిస్టెన్స్ని మ్యాక్స్ చేసిన ఆ మాస్టర్ నుండి వచ్చే బ్రీతింగ్కి తట్టుకోలేకుంటాడు. ఇంకా తన టీమ్మేట్స్ వదిలిన ఐటమ్స్ లేకపోతే తను ఎప్పుడో చనిపోయేవాడు. 85th ఫ్లోర్ నుండి వచ్చిన వెమ్స్ బ్లెయిన్, యున్హువాన్ నుండి వచ్చిన ఐస్ డీమన్ ఆర్మర్, ఇంకా ద ఫైర్ కింగ్ బ్రేస్లెట్. మన ఎంసీ ఒక అమ్మాయిని గుర్తు తెచ్చుకుంటాడు. ఐఎమ్ సారీ, నేను ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుంది అంటాడు. ఆ అమ్మాయి నేమ్ వచ్చేసి సోయుల్. అప్పుడే మనకు చిన్న పాస్ని చూపిస్తారు. మన జైవాన్ని పిలుస్తారు. నాకు చెప్పండి, మీరు మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా అంటాడు. నేను చేయాల్సింది ఉంది, ఈసారి నేను దాన్ని బీట్ చేసి వస్తా అంటాడు. నిజంగా అని అది వినడానికి చాలా బాగుంది అని ద బ్లాక్ స్మిత్ ఆఫ్ అటోపస్ జే అంటాడు. టవర్లో 50th ఫ్లోర్ గార్డియన్ అల్టమిస్ ఓడిపోయాక అటోపస్ టౌన్ క్రియేట్ అయింటుంది. ఆ టౌన్ ఎప్పుడు చనిపోయిన, ఇంజూర్ అయిన వాకర్స్తో నిండిపోయి ఉంటుంది. కానీ ప్రజలు తమ హోప్ని వదులుకోకుండా ఉంటారు. ప్రీట్స్లు ఎమర్జెన్సీగా ఒక రిసోర్స్ టీమ్ని ఫామ్ చేసింటారు, ఫైట్ చేయకపోయినా వాకర్స్ని సేవ్ చేయడానికి. ఇంకా అక్కడ ఉన్న బ్లాక్ స్మిత్లు ఫ్రీగా వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు ఇస్తారు, వాళ్ళు హ్యుమానిటీ కోసం ఫైట్ చేయడానికి. మన ఎంసీ ఉండి, చూడ్డానికి అటోపస్లో నువ్వు ఒక్కడివే లాస్ట్ బ్లాక్ స్మిత్ అనుకుంటా జే అంటాడు. మన జే ఉండి, ఇప్పుడు ఇది అంత అవసరమా, ఎలాగో నువ్వే నా చివరి కస్టమర్ అంటాడు. ఈ మధ్యలో కింది టవర్స్ నుండి ఏ సప్లైస్ రావడం లేదు అని విన్నా, మధ్యలో మా దగ్గర కూడా ఎక్కువ సప్లైస్ లేవు అని చెప్తాడు. కొన్ని మంత్స్ నుండి ఎప్పుడూ సప్లైస్ వచ్చేవి. మన ఎంసీ ఉండి, నేనేం సర్ప్రైజ్ అవ్వలేదు, ఎప్పుడు ఈ టవర్లో ఎవరు లేరు అనుకుంటా, ఇప్పుడు నేను ఏ ఇయర్లో ఉన్నానో కూడా తెలీదు, ఇప్పటి వరకు 10 టవర్స్ మీద ఇంపాక్ట్ వచ్చింది, కానీ ఒక టైంలో ప్రజలు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టవర్ కాల్స్కి కూడా రెస్పాండ్ అవ్వలేదు, కానీ తెలిసి బయట ఇంకా ఎవరు మిగిలి లేరనుకుంటున్నా. జై ఉండి, మీరు మీ టవరు జర్నీలో ఎప్పుడైనా ఏదన్నా ఆర్డినరీగా గమనించారా, అయినా ఆ టవర్ ఎప్పుడు మారిందనిలే. ఎంసీ ఉండి ఆలోచిస్తే, మేము ఫస్ట్లో రిగ్రెషన్ స్టోన్ కనబెట్టినప్పుడు ప్లేస్లో టవర్లో టవర్, నైట్ మేర్ అని అక్కడ వింత రైటింగ్లో ఉంది. ఎవరో అక్కడ దాన్ని రాసి ఉంటారు, కానీ దాని అర్థం ఏంటో నాకు తెలీదు. టవర్లో టవర్, నైట్ మేర్, దాని అర్థం ఏంటి? ఓల్డ్ లేడీ హరియన్ కూడా 2 days నుంచి కనపడడం లేదు. టవర్లో ప్రజలు ఏజ్ పెరగదు, వాళ్ళు కనపడకుండా ఉండడానికి 2 రీజన్స్. ఒకటి, వాళ్ళు టవర్ దిగన్న ఉండాలా, ఇంకొకటి పాస్ట్ కన్నా వెళ్ళి ఉండాలా. జై బ్లాక్ స్మిత్, హరియన్ పోషన్ స్టోర్ నుంచి హరియన్, అటోపస్లో సపోర్టివ్ వాకర్స్. ఇంకా ఎంసీ ఉండి, జైని బ్లాక్ స్మిత్ స్కిల్స్ కొన్ని నాతో షేర్ చేసుకుంటావా అని అడుగుతాడు. ఇంకా ప్రజెంట్లో మాన్స్టర్ ఎంసీని చూసి, ఇంకా నువ్వు నీ హైడ్ అండ్ సిక్ స్టాప్ చేసావా, హిస్టరీలో ఇంతవరకు ఎవరే కానీ తను ఒక్కడే 99th ఫ్లోర్ని బీట్ చేయడానికి ట్రై చేయలేదు, నేను ఒప్పుకుంటా నువ్వు చాలా స్పీషియస్ పర్సన్ అని. ఎంసీ ఉండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఒక మాన్స్టర్ నుండి కాంప్లిమెంట్ వస్తుందని, అది కూడా మనిషి నుంచి రాలేదు, నిన్ను చంపడానికి చాలా బాధగా ఉంది, నువ్వు నన్ను గుర్తించావు మాన్స్టర్ ఉండి, అది అస్సలు అవ్వదు అంటది. ఎంసీ ఉండి, నిజంగా నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ నీ ప్రీషియస్ ఆర్మర్ క్రాక్ ఇవ్వడం స్టార్ట్ అయింది. మాన్స్టర్ ఉండి, ఇంత అహంకారము ఇంకా నీతో ఆడుకోవడం చాలు అని ఎంసీ మీద అటాక్ చేస్తుంది. ఇంతటితో చాప్టర్ 4 కంప్లీట్ అవుతుంది గైస్. ఐ హోప్ వరల్డ్ ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 5 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా లాగ్ ఏం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్లోనే మాస్టర్ ఫుల్గా ఎంసీని అటాక్ చేస్తుంది. ఎంసీతో, నువ్వు గివప్ చేయవా,
సరే అయితే నీకు కావాల్సినంతసేపు ఫైట్ చేయి, కానీ ఇక్కడ ఏం మారదు, నువ్వు ఎంత చేసినా ఒక్కడివే అవుతావు అని మన ఎంసీని ఫుల్గా అటాక్ చేస్తుంది. తన టీమ్మేట్స్ ఫేసెస్తో ఐస్ మొత్తం పట్టుకొని ఉంటుంది. అప్పుడే తన టీమ్మేట్స్ తనని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంక ఎంసీ ఉండి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మాన్స్టర్ అని ఐస్ మొత్తం పగలగొట్టుకొని అటాక్ చేయడానికి పోతాడు. ఆ అటాక్ చూసి మాన్స్టర్ మళ్ళీ స్టాబింగేనా, జస్ట్ గివ్ అప్ హ్యూమన్, నువ్వు నీ స్టాబింగ్ టెక్నిక్స్తో నన్ను డిఫీట్ చేయలేవు. మన ఎంసీ పాస్ట్ కొంచెం చూపిస్తారు కదా. ఎంసీ టవర్లో మిగతా టవర్ వాకర్స్ కన్నా లేట్గా స్టార్ట్ చేసి ఉంటాడు. సో దానివల్ల తనకు చాలా హిడెన్ స్కిల్స్ అండ్ హిడెన్ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటాడు. అందుకే అదర్ స్కిల్స్ని మర్చిపోవడం అని డిసైడ్ అయ్యి తను ఒక స్కిల్ని మీదనే ఫోకస్ చేసి ఉంటాడు. ఆ స్కిల్లే స్టాబింగ్, జస్ట్ స్టాబింగ్. ఆ స్టాబింగ్తోనే 50 మిలియన్ టైమ్స్ ఎనిమిస్ని స్టాబ్ చేసి ఉంటాడు. ఆ స్టాబింగ్ ఎలా ఉంటుందంటే మాన్స్టర్ బాడీలో సింగిల్ స్టాబ్తోనే పెద్ద హోల్ పెట్టేసి ఉంటాడు. అది చూసిన తన టీమ్మేట్స్ నువ్వు జస్ట్ స్టాబ్తో ఇలా చేసావా అని మొత్తం షాక్ అవుతారు. అప్పుడే ఒక అతను నుండి, నువ్వు నీ పాస్ట్ లైఫ్లో వ్యాస్పా అని అడుగుతాడు. వ్యాస్ప్ అంటే లైక్ ఫ్లయింగ్ ఇన్సెక్ట్ గైస్, అది ఒక ఫ్లయింగ్ ఇన్సెక్ట్ లాంటిది. తర్వాత ఉండి ఇంకా మన ఎంసీ స్టాబింగ్ మాస్టర్ అవుతాడు. తన స్టాబింగ్ టెక్నిక్స్లో కూడా చాలా చేంజెస్ అవుతాయి. లైక్ ఫాస్ట్గా, యాక్యురేట్గా, స్ట్రాంగ్గా. ఆ స్టాబింగ్ ఎలా ఉంటుందంటే ఆర్డినరీ స్వాట్ టెక్నిక్ లా కాకుండా ఒక పవర్ఫుల్ హిడెన్ స్కిల్ లా మారిపోతుంది. కానీ అది ఒక నార్మల్ యూనిక్ స్కిల్ ఏం కాదు కదా. దానివల్ల తను మానా యూజ్ చేయకుండా తనకు నచ్చినంతసేపు దాన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ప్రజెంట్లో చూస్తే ఎంసీ దాన్ని యూజ్ చేయడానికి చాలా కష్టపడుతుంటాడు. ఫుల్ టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మాన్స్టర్ ముందర, ఒక 99 మాస్టర్ ముందర యూజ్ చేయాలంటే చాలా కష్టపడుతుంటాడు. దాన్ని ఆర్మర్ని క్రాక్ చేయడానికి ఒక 100 టైమ్స్ స్టాప్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ఆ మాస్టర్ అటాక్ చేస్తే ఎంసీ డాజ్ అయ్యి ఇంకా ఇక్కడ ఉండి వెళ్ళిపోవడానికి చాలా లేట్ అయిందని ఆలోచిస్తుంటాడు. అప్పుడే సడన్గా ఎంసీకి ఒక లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ చూసి తను గుర్తు తెచ్చుకుంటాడు. లైక్ ఆ లైట్ ఎలాంటిదంటే 98th ఫ్లోర్లో మాస్టర్ని చంపేటప్పుడు ఆ టైంలో చూసి ఉంటాడు. ఇప్పుడు కూడా అలానే అవుతుందేమో అని ఫుల్ పవర్తో అటాక్ చేస్తాడు. ఆ మాస్టర్ ఒక ఐ మొత్తం ఎగిరిపోతుంది. అయ్యే ఎగిరిపోతుంది వన్ సైడ్ది. మాస్టర్ ఉండి, నీకు ఎంత ధైర్యము అంటే ఎంసీ ఉండి, అంటే అతను అనుకుని ఉంటాడు ఇది చాలా స్ట్రాంగ్ అని, కానీ తన హెడ్ కట్ చేద్దాం అనుకుంటే అది కట్ అవ్వదు. అది విన్న మాస్టరు, నువ్వు నన్ను ఒక హిట్ చేయడానికి చాలా కష్టపడ్డావు, చేసినందుకు ఎక్కువ గౌరవ ఫీల్ అవుతున్నావు అని, నేను ఇప్పుడు నిన్ను మొత్తానికి ఫినిష్ చేస్తాను అని తన ఫుల్ పవర్ యూజ్ చేసి ఒక డ్రాగన్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫుల్ యాంగ్రీ మూడ్తో ఉండి ఎంసీ మీదకి పెద్ద అటాక్ చేయడానికి పోతుంది. ఎంసీ ఉండి, డామిట్ ఇలా అయితే నేను విన్ అవ్వడం చాలా కష్టం అని ఆలోచించాడు. అప్పుడే ఆ మాస్టర్ ఉండి, టూ బ్యాడ్ హ్యూమన్స్, నీలాంటి వాళ్ళు ఇంకో 10 మెంబర్స్ నీ సైడ్ ఉండింటే నువ్వు నన్ను ఓడించగలవేమో. అది ఎంసీ ఉండి, షటప్, నువ్వు నన్ను ఒక్కరిని ఓడించడానికే చాలా కష్టపడుతున్నావు అని అనుకుంటాడు. అప్పుడే మాస్టర్ ఉండి, టూ బ్యాడ్ హ్యూమన్స్, మీరంతా ఆ నైట్ మేర్ స్టోన్ వల్ల మోసపోయారు అంటాడు. అదర్వైజ్ మీ ఫేట్ డిఫరెంట్గా ఉండేది వాటి విషయం అంటది. అది చూసిన ఎంసీ, నైట్ మేర్ స్టోరా ఏంటి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే మాస్టర్ అటాక్ చేస్తుంది. ఎంసీ ఉండి లక్కీగా ఎస్కేప్ అయ్యి డోర్ బయటికి వచ్చేస్తాడు. ఎంసీ అనుకుంటాడు, ఆ మాస్టర్ అప్పుడు నన్ను స్ట్రాచ్ చేయకపోతే నేను అక్కడే చనిపోయేవాడిని అనుకుంటాడు. ఎందుకంటే ఎంసీ హెల్త్ చాలా తక్కువ ఉంటుంది, చాలా లో ఉంటుంది. మాస్టరు అది గుర్తు తెచ్చుకుంటుంది అనింది, నైట్ మేర్ స్టోనా అని. మళ్ళీ తిరిగి 5 years తర్వాత చూస్తే ఆ మాస్టర్కి ఒక పార్ట్ పగిలి బయటపడి ఉంటుంది. అప్పుడే మన చాలా పాపప్స్ వచ్చింటాయి. ఆ పాపప్స్లో ఏమైనా ఉంటుందంటే, న్యూ టైటిల్, నైట్ మేర్ ఆఫ్ 99th ఫ్లోర్, యూ హ్యావ్ రీచ్డ్ ద మ్యాక్సిమం లెవెల్, యూ హెల్త్ హ్యాస్ రీచ్డ్ ద మ్యాక్సిమం లెవెల్, యువర్ స్ట్రెంత్ హ్యాస్ రీచ్డ్ ద మ్యాక్సిమం లెవెల్, యువర్ అగిలిటీ హ్యాస్ రీచ్డ్ ద మ్యాక్సిమం లెవెల్ అని ఉంటుంది. తీరా చూస్తే మన ఎంసీ ఆ పెద్ద మాస్టర్ మీద కూర్చొని సో మెనీ పాపప్స్ వస్తున్నాయని అని అనుకుంటాడు. ఆ మాస్టర్ని డిఫీట్ చేసేసి ఉంటాడు. ఇంకా ఆ మాస్టరు అంటది, లైక్ నైట్ మేర్ స్టోరీ గురించి అన్నావు కదా, దాని గురించి చెప్పంటే మాస్టర్ ఏమంటుందంటే, నీకు ఆల్రెడీ ఆన్సర్స్ తెలుసు, నువ్వు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నువ్వు నీ లాస్ట్ ఫ్లోర్కి వెళ్తే తెలుసుకుంటావు అని చెప్తుంది. అప్పుడే ఆ మాస్టర్ నుండి ఒక బ్లాక్ కలర్ లిక్విడ్ లాంటిది వస్తుంటుంది. ఆ లిక్విడ్లో నుండి ఒకటి బయటకు వస్తుంది. అదే స్వార్డ్ ఆఫ్ ఫ్రస్టమ్ వెలిచియస్ బ్రీత్తో ఫుల్ నిండిపోయి ఉంటుంది.
తన మాస్టరు ఫైట్ చేయాలనుకుంటే ఆ బ్లేడ్ తనకొచ్చి అదే రివీల్ చేసుకుంటాడు. ఎంసీ దాన్ని చూసి స్వాడా, కానీ ఇది స్వాడ్లా కనపడడం లేదు, అయితే ఇది డ్యాగరా అనుకుంటాడు. అప్పుడే ఆ బ్లాక్ లిక్విడ్లో ఒక గేట్ వస్తుంది. ఏంటి ఈ గేట్ అనుకుంటే ఆ గేట్ పైన 100 లెవెల్ అని ఉంటుంది. అది చూసి ఎంసీ ఫైనల్గా 100 లెవెల్ అనుకుంటాడు. ఇంకా దాని లోపల ఏముందో చూడ్డానికని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోగానే ఆ 100 అని ఉండేది కంట్రోల్ రూమ్ అని మారిపోతుంది. ఇంతటితో చాప్టర్ 5 కంప్లీటెడ్ గైస్. ఐ హోప్ ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 6ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా లేట్ ఏం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందు చాప్టర్లో ఎండింగ్లో లోపలికి వెళ్తే ఏముంటుందని ఎంసీ అనుకుంటాడు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గైస్ చాప్టరు. లోపలికి వెళ్ళి చూస్తే ఎంసీ షాక్ అవుతాడు. ఇప్పుడు టవరు ప్లేస్ ఇప్పుడు ఇలానే ఉందా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే సడన్గా ఒక వాయిస్ వినపడుతుంది, నువ్వు చాలా ఫాస్ట్గానే వచ్చావు, నువ్వు ఇంకా ఆ టౌన్లోనే టవర్ కాదు కదా సారీ టౌన్లోనే ఆగుతావు అనుకున్నా అని వస్తుంది. ఎంసీ టెన్షన్ పడుతుంటే ఆ వాయిస్ మళ్ళీ ఉండి, నువ్వు సెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఆగు, నేను ఒకటి మర్చిపోయా, నీకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయడం, జస్ట్ రిలాక్స్ అని. ఈ సిస్టమ్ అవుట్ సైడ్ నుండి చూడడానికి ఫ్యాన్సీగా ఉన్నా ఇది చాలా ఓల్డ్ సిస్టము, దీన్ని యూజ్ చేయడం కొంచెం కష్టమని మన ఎంసీకి ఒక పాపప్ పంపిస్తుంది. ఆ పాపప్లో ఏమని ఉంటుందంటే, కంగ్రాచులేషన్స్, ద వరల్డ్ 294 నుండి ట్యుటోరియల్ గేమ్ కంప్లీట్ చేసిన ఫస్ట్ పర్సన్ నువ్వే, నీ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ అన్నీ ఫర్ ఎవర్ ద ఇమ్మోర్టల్ లైబ్రరీ ఆఫ్ అకాట్స్కి రికార్డ్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ రికార్డ్స్ని ద మాస్టర్స్ ఆఫ్ గ్రాండ్ రీలం వాళ్ళు మాత్రమే చూడగలరు. మన ఎంసీ ఉండి దాని అర్థమైందని షాక్ అవుతాడు. ట్యుటోరియలా అని మొత్తం తిక్కమకంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చాప్టర్ 1లో కూడా ఒక మాన్స్టర్ చూపించా కదా, ఆ మాన్స్టర్ ఇప్పుడు వస్తుంది. వచ్చి, నువ్వు ఎక్కువ షాక్ అవ్వకు, అది మంచిది కాదు, అదర్వైజ్ నువ్వు నీ ఎమోషన్స్లో మునిగిపోతావు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఇంకా నువ్వు బాధపడకు, మనిషిలా నువ్వు చేయాల్సిందంతా చేసావు అని అంటది. ఎంసీ ఉండి ఫుల్ యాంగ్రీ మోడ్లోకి వచ్చేస్తాడు. మాన్స్టర్ ఉండి, నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యావు. ఎంసీ ఉండి, అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఆ మాన్స్టర్ ఉండి, నేను నా గురించి చెప్పడం మర్చిపోయా, నిన్ను చూసి ఆనందంలో ఇంతవరకు ఎవరు 100th ఫ్లోర్లో ట్యుటోరియల్ వరకు రాలేదు, నా పేరు బీస్టీరియన్, ఐ యామ్ ఏ డీమన్, నువ్వు ఓడించిన నైట్మేర్ టవర్కి మాస్టర్ని. ఎంసీ ఉండి, ఇదంతా ట్యుటోరియలా, మెయిన్ ఇప్పుడే స్టార్ట్ అయిందా? డీమన్ ఉండి, అవును, నువ్వు చాలా షార్పు, కానీ నీకు ముందు ఒకటి చెప్పాలి అని ఒక స్నాప్ చేస్తాడు. పెద్ద ప్యానల్స్తో టవర్ స్టార్టింగ్ నుండి వీడియోస్లా ప్లే అవుతుంటుంది. ఎంసీ చూసి, సోయిల్ పార్టీలోకి జాయిన్ అయిన టైం అది అని అనుకుంటాడు. అప్పుడే ఒక ప్యానల్స్లో యున్హువాను సోయల్ని తీసుకొని టీంలోకి వచ్చి, ఇద్దరం ఉండడం కంటే ముగ్గురుంటే బెటర్ కదా అని ఎంసీతో అంటాడు. అప్పుడే ఇంకొక ప్యానల్ చూపిస్తారు. ఆ ప్యానల్లో, హలో ఎవ్రీవన్, నా పేరు జైవాన్, నేను సౌత్ కొరియాలో సోయిల్ నుండి వచ్చా, నా మెయిన్ ఫైటింగ్ వచ్చేసి స్వాడ్తో ఫైట్ చేస్తా అని చెప్తాడు. అదంతా చూసిన ఎంసీ ఉండి, మళ్ళీ మీ ఫేసెస్ని చూస్తా అని అస్సలు అనుకోలేదు అనుకుంటాడు. ఇంకో ప్యానల్ చూసి, ఇది త్వరలో రాబోతుంది అనుకుంటాడు. ఆ ప్యానల్ చూస్తే, హే జైవాన్, ఇక్కడ ఎవరు ఐడియా ఉండదు, సో సైలెంట్గా ఉండకుండా ఫైటింగ్ మీద ఫోకస్ చేయి అని సోయిల్ అంటది. ఎంసీ ఉండి, ఇదంతా ఎవరికీ తెలియదని మనకు ఒక ప్యానల్ చూపిస్తారు. ఆ ప్యానల్లో సోయిల్ చనిపోయి ఉంటుంది. ఎంసీ ఉండి, ప్లీజ్ సోయుల్ కళ్ళు తెరువు అని మనోడు అంటాడు. అది చూసి తన హార్ట్ బ్రేకింగ్లా ఉంటుంది. ఆ పార్ట్ టైంలో మనోడు చాలా ఏడ్చింటాడు. మన యున్హువాన్ కూడా చనిపోయిన ప్యానల్ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడే డీమన్ ఎంసీతో, నీకు ఎలా ఉంది, అదంతా గుర్తుకొచ్చిందా, సాడ్నెస్, యాంగ్రీ, రిగ్రెట్స్, పాస్ట్ మెమరీస్ కూడా ఆ ఫీలింగ్నే తీసుకొని వస్తాయి, సో నేను నీకు మరొక ఛాన్స్ ఇస్తా అని జైవాన్తో అంటది. నువ్వు ఈ గేమ్ని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఫ్రమ్ వెరీ బిగినింగ్ నుండి అంటది. ఇది అలా ఉండి ఎంసీతో అంటది, ఇలాంటివి మీరు మీ వల్ల మూవీస్లోనే చూసింటారు,
స్టార్ట్ చేసినా నీ మెమరీస్ ఏమీ పోవు, అలానే ఉంటాయి అంటది. ఎంసీ ఉండి అయితే ఇది ఎండ్ కాదా, నేను టవర్ ఎక్కితే వరల్డ్ని సేవ్ చేయొచ్చు అనుకున్నా. టవర్ స్టార్టింగ్లో వచ్చిన పాపప్ వస్తే డీమన్ ఉండి ఇదంతా జస్ట్ ఒక ట్రిక్ అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. ఎంసీ చెప్తాడు, వెరీ స్టార్టింగ్లో టవర్ ఇంపాక్ట్స్ని ఆపడానికి మాకు వేరే దారి దొరకలేక వాళ్ళు ఏమనుకుంటారు, టవర్ ఎక్కుదామని డిసైడ్ అయ్యి హ్యుమానిటీని సేవ్ చేయాలని అనుకుంటారు. అదే వాళ్ళ లాస్ట్ హోప్ ఉంటుంది. బట్ ఇదంతా మీకు తెలుసుగా అని డీమన్తో అంటాడు. అయినా నేను తిరిగి పాస్ట్కి వెళ్ళను అంటాడు. డీమన్ ఉండి ఫుల్గా నవ్వుకుంటుంది. నువ్వు ఇంకా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నావా, నేను నీకు క్లారిటీగా చెప్తా విను అంటది. గైస్ మనకు కూడా ఒక పెద్ద షాక్ వస్తుంది. ఈయనండిడా టవర్లో అలాంటి ఐటమ్స్ ఏం లేవు, గ్రేట్ రిలమ్స్లో కూడా టైంలో బ్యాక్ వెళ్ళడానికి ఎలాంటి ఐటమ్స్ ఏమీ లేవు అని అంటది. ఎంసీ ఉండి దాని అర్థం ఏంటి అనుకుంటాడు. రిగ్రెషన్ స్టోన్ని మేము కనిపెట్టాం కదా అనుకుంటాడు. ఎంసీ సడన్గా ఒకటి గుర్తు తెచ్చుకుంటాడు. 99th ఫ్లోర్లో ఇది డ్రాగన్ చెప్పింటుంది ఒక స్టోన్ గురించి. డీమన్ ఉండి స్మాల్ కరెక్షన్, అది రిగ్రెషన్ స్టోన్ కాదు, దాన్ని నైట్ మేర్ స్టోన్ అంటారని ఒక పెద్ద న్యూస్ చెప్తుంది. ఆ స్టోన్ ఎలా యూస్ అవుతుంది అంటే అది యూస్ చేసిన పర్సన్ టైంలో బ్యాక్ వెళ్ళాడు, వాళ్ళు జస్ట్ డ్రీమ్లో ట్రాప్ అవుతారు. డీమన్ క్రియేట్ చేసిన డ్రీమ్స్లో ట్రాప్ అయిపోతారు మొత్తం కంప్లీట్గా. టవర్ వాకర్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు రిగ్రెషన్ స్టోన్ ఉంది కదా అది యూజ్ చేసుకొని మేము సేఫ్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అసలు ఆ రిగ్రెషన్ స్టోన్ అనేది ఉండదు. ఇంకా డీమన్ ఉండి మీరు 77th ఫ్లోర్కి రీచ్ అయినప్పుడు నాకు అర్థమైంది, మీరు టైంలో బ్యాక్ వెళ్ళాలని ఆశ చూపిస్తున్నారు, ఎస్పెషల్లీ మీరు హ్యూమన్స్ అని అంటది. ఎంసీ ఉండి అయ్యుండవచ్చు అంటది. డీమన్ ఉండి నువ్వు కరెక్ట్గా తెలుసుకున్నావు, ఇంకా మెయిన్ గేమ్ని స్టార్ట్ చేద్దామని ఎంసీకి ఒక పాపప్ పంపిస్తుంది. నువ్వు పాస్ట్కి రిటర్న్ అవ్వవు, జస్ట్ గేమ్ని రీస్టార్ట్ చేస్తున్నావు అంతే అని పాపప్ పంపిస్తుంది. ఆ పాపప్ చూస్తే ట్యూటోరియల్ కంప్లీట్ అని ఉంటుంది. కంగ్రాచులేషన్స్, ట్యూటోరియల్ని కంప్లీట్ చేసినందుకు. నువ్వు మెయిన్ గేమ్ని స్టార్ట్ చేయబోతున్నావా, ఎస్ ఆర్ నో అని ఉంటుంది. డీమన్ నుండి నువ్వు కరెక్ట్ చాయిస్ని సెలెక్ట్ చేసుకో అంటుంది. ఎంసీ ఉండి నో అని క్లిక్ చేసేస్తాడు. డీమన్ షాక్ అయిపోతుంది. ఎంసీ ఉండి థ్యాంక్స్, నువ్వు నీ టవర్ ట్రూత్ని నాకు చెప్పినందుకు అని అంటాడు. డీమన్ క్రియేట్ చేసిన పాపప్ పోతుంది. ఒక న్యూ ఐటమ్ ఇన్ఫో వస్తుంది. నేమ్ నైట్ మేర్ టవర్ ట్యూటోరియల్ మోడ్, డిస్క్రిప్షన్ ఫోర్టెస్ ఆఫ్ రిగ్రెట్, ద సెకండ్ క్రియేషన్ ఆఫ్ ద డీమన్ ముల్కా. ఇది టవర్ కాల్స్కి రెస్పాండ్ అయిన వాళ్ళని డీమన్ క్రియేట్ చేసిన డ్రీమ్స్లో ట్రాప్ చేస్తుంది. ఎంసీ ఉండి నేను ఆల్రెడీ టవర్ క్రియేట్ చేసిన డ్రీమ్లో ట్రాప్ అయినా, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ ఫ్లోర్ అని దాన్ని చంపడానికి వెళ్తాడు. ఇంతటితో చాప్టర్ 6 కంప్లీటెడ్ గైస్. ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 7 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా లేట్ ఏం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ చాప్టర్లో నేను నిన్ను చంపి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తా అంటాడు కదా గైస్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. డీమన్ నుండి నెక్స్ట్ ఫ్లోరా, ఈ టవర్లో లాస్ట్ ఫ్లోర్ ఇదేరా స్వామి, ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ లేదు అని ఎంత చెప్పినా మన ఎంసీ వినడు గైస్. నేను నిన్ను నమ్మను అంటూనే ఉంటాడు. డీమన్ నుండి నువ్వు కంప్లీట్ చేసిన ట్యూటోరియల్ నుండి వచ్చిన రివార్డ్ నీకు నచ్చలేదా, ఓహో నాకు తెలిసి నీ మెమరీస్తో వెళ్ళిపో అని వచ్చిన రివార్డ్ నీకు సరిపోదు అనుకుంటా ఇప్పుడు అని అంటుంది. అప్పుడే సడన్గా ఎంసీ డీమన్ హెడ్ని కట్ చేస్తాడు. కానీ డీమన్కి ఏం కాదు. డీమన్ ఉండి సరే అయితే నీకు ఏం కావాలో చెప్పు, హిడెన్ ఐటమ్ ఆర్ హిడెన్ స్కిల్, నీకు ఏది కావాలైనా ఇస్తాను, నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు జైవా అని అంటది. మన ఎంసీ ఉండి నాకు ఆ స్క్రాప్ ఏమీ వద్దు అంటది. వద్దు అంటాడు. డీమను కోపంతో నువ్వు నీ ఓల్డ్ వరల్డ్కి తిరిగి వెళ్ళాలని అనుకోవడం లేదా, సరే అయితే నువ్వు ఆల్రెడీ తెలుసుకున్నావుగా ఈ నైట్ మేర్ టవర్ ఒక డ్రీమ్ అని, ఇంకా టవర్ అని ఒక స్నాప్ చేస్తుంది గైస్. స్నాప్ చేస్తే టవరు మొత్తం మారిపోయి ఇక్కడ ఏ ఇంపాక్ట్ జరగలేదు. ఎంసీ ఉండి దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. అప్పుడే ఎవరో మనుషులంతా
చాలా లేట్ అయింది సారీ అని ఒక అమ్మాయి వాయిస్లో వినపడుతుంటుంది. ఇంకొకరు చూసి నేను ట్రాఫిక్లో స్టక్ అయిపోయినా, సరే మూవీ టికెట్స్ తీసుకున్నావా అంటే ఆ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళు లేదు నేను మర్చిపోయా అంటే సరే అయితే లోపలికి వెళ్ళి తీసుకుందాం పదా అని అంటారు. ఎంసీ ఉండి అదంతా చూసి ఏంటి ఇది అంటది. అప్పుడే ఎంసీ సడన్గా ట్రైన్లోకి వచ్చేసి ఉంటాడు. డీమన్ కూడా నువ్వు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తావు, ఎవరు చనిపోలేదు, నువ్వు సర్ప్రైజ్ అయ్యావా అని అడుగుతుంది. డీమన్ కూడా ట్రైన్లోకి వచ్చేసి ఉంటుంది. వచ్చి హ్యూమన్ ఫోన్ చూస్తుంటే ఈ హ్యూమన్ ఏదో స్ట్రేంజ్ స్టఫ్ చూస్తున్నాడు అని ఎంసీతో అంటది. మీ హ్యూమన్స్కి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ మీద వాల్యూ ఇస్తారుగా, నువ్వు ఇది అనుకున్న దానికంటే మంచి విషయమే కదా అని అంటది మనంతో. ఆగు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చూపించడం మర్చిపోయా అని మళ్ళీ స్నాప్ చేస్తే చాలామంది పడుకొని ఉంటారు. ఎంసీ చూసి వాళ్ళంతా ఎలా ఉన్నారు అని అడుగుతాడు. డీమన్ ఉండి వాళ్ళు ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నారు అంటది. ఎంసీ దగ్గర వెళ్ళి చూస్తే షాక్ అవుతాడు. సేమ్ అతని మాదిగా ఒకడు పనుకొని ఉంటాడు. డీమన్ ఉండి నువ్వు సర్ప్రైజ్ అయ్యావా, అది నువ్వే, ఏ దెబ్బలు లేకుండా పడుకొని ఉన్నావు, ఇది ఇక్కడ మొత్తము కొన్ని ఇయర్స్ కంప్లీట్ అయినా నీ పాత వాళ్ళలో జస్ట్ 1 month మాత్రమే అయింటుంది, నువ్వు అసలు నన్ను బీట్ చేయలేవు, నాకు నీకు ట్యుటోరియల్ ఫినిష్ చేసిన వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తుంది. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఒక హ్యూమన్కి డ్రాగన్కి సపరేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంసీ ఉండి నీ ఇన్ఫర్మేషన్ అంతేనా, సరే నేను ఆల్రెడీ డ్రాగన్ని డిఫీట్ చేసిన అని మన డీమన్ని కొంచెం ఎక్కిరిస్తాడు. అది విన్న డీమను ఫుల్ కోపంతో ఎంసీ మీద దారుణంగా అటాక్ చేస్తుంది. ఎంసీ కూడా అటాక్ చేస్తాడు. మళ్ళీ తిరిగి ఎంసీ అటోపస్కి వెళ్ళిపోయింటాడు. ఎందుకంటే ఫుల్గా అటాక్ చేసుకోవడం వల్ల డ్యామేజ్ అయిపోయి తన వెపన్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అక్కడికి అటోపస్లోకి వెళ్ళి జే నేను వచ్చేసిన అంటాడు. కానీ అక్కడ జే ఉండడు. ఇంకా జే నేర్పించిన బ్లాక్ స్మిత్ స్కిల్స్తో తన వెపన్ని మొత్తం మంచిగా చేసుకొని ఎస్టర్డేతో 72 days అయినాయి. ఎవ్రీ సింగిల్ డే నేను ఆ డీమన్ని బీట్ చేయడానికి ట్రై చేసి అలసిపోయింటాడు ఫుల్గా మనవాడు. కానీ ఎంత చేసినా ఆ డీమన్ మీద ఒక స్క్రాచ్ కూడా పెట్టలేకపోయినా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనోడు డిసైడ్ అవుతాడు ఏమైనా కానీ ఆ డీమన్ని నేను ఓడించే తీరుతా అని ఫిక్స్ అయిపోతాడు. ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని డేస్ అయినా. ఇంకా డీమన్ ఉండి నేను సైలెంట్గా ఉండాలి, నేను అతన్ని చంపకూడదు, నేను అతన్ని సేల్ చేయాలి, హీ ఈజ్ మై ప్రోడక్ట్ అంటది. అందులోనూ తను స్పెషల్ ప్రోడక్ట్ అని చెప్తుంది అని ఒక సోఫా వేసుకొని మన ఎంసీ చేసేదంతా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే చాలా ఇయర్స్ నుండి కల్టివేటర్గా ఉన్నా కానీ ఇలాంటి కేసుని ఎప్పుడు చూడలేదు అనుకుంటుంది. కల్టివేటర్స్ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి 2 main స్టేజెస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని గ్రేట్ రియల్ లైఫ్లో అడ్జస్ట్ అవుతారు. ఫస్ట్ స్టేజ్ ఎలాంటిదంటే ఫార్మర్స్ కల్టివేటింగ్ ప్లాంట్స్ కోసం గుడ్ సీడ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టు కల్టివేటర్స్ కూడా ట్యుటోరియల్ గేమ్లో మంచి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ ఆ ప్రోడక్ట్స్ సెలెక్ట్ అయినాక మెయిన్ గేమ్లో రిపేలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ అవుతాయి. ఇంకా అదర్ వర్డ్స్లో సెకండ్ స్టేజ్లో వాటర్ ఫర్టిలైజర్స్ ఉన్న సీడ్స్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటారుగా. బట్ ఈ ప్రోడక్ట్ నెక్స్ట్ స్టేజ్కి పోనాని అంటుంది. ఒకవేళ నేను అతన్ని చంపితే అని ఆలోచిస్తుంటాడు. టవర్లో చనిపోయిన వాళ్ళ సోల్స్కి ఏ ఎఫెక్ట్ కాదు, కానీ ఇతని సోల్ డ్యామేజ్ అయితే, ఎందుకంటే మన డీమన్ మన ఎంసీ కన్నా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన డీమన్ అనుకుంటుంది నేను బెట్ వేయగలను, హార్వెస్టర్స్ హ్యాపీగా ఉండరు అని ఫుల్ టెన్షన్తో ఉంటాడు. ఎందుకంటే మన వాళ్ళు చూస్తుంటారు. నేను ఇప్పుడు తనని సేల్ చేయడానికి కల్టివేట్ చేయాలి, ఇంకా తనకి ఏం కాలేదని ప్రూవ్ చేసుకోవాలని అంటాడు. ఈ టైంలోనే నేను డీమన్ ర్యాంక్స్లో ముందుకు వెళ్ళాలి, ఇంకా ఈ టవర్ కొనడానికి తీసుకున్న లోన్స్ మొత్తం కట్టాలనుకుంటాడు. మనోడు లోన్స్ తీసుకుని ఉంటాడు ఈ టవర్ కొనేదానికి. మామూలుగా అయితే గాడ్స్ డీమన్స్తో డీల్స్ ఏం చేసుకో, కానీ ఈ ప్రోడక్ట్ కోసం డైరెక్ట్గా మనోడిని కాంటాక్ట్ అయ్యింటారు. ప్రోడక్ట్స్ అంటే ఏం లేదు గైస్, ట్యుటోరియల్ గేమ్ని కంప్లీట్ చేసిన హ్యూమన్స్ని ప్రోడక్ట్స్ అంటారు. మళ్ళీ మీరేం కన్ఫ్యూజ్ కావద్దండి.
ఇంకా ఎంసీ డీమన్ అటాక్ చేస్తాడు, మళ్ళీ సడన్గా వచ్చి అటాక్ చేస్తాడు. ఎర్త్ నుండి నీకేం కావాలి, నువ్వు ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అని డీమన్ అడుగుతాడు ఎంసీ. డీమన్ నుండి నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చేసి మొత్తం అలసిపోతావు, నువ్వు జస్ట్ వెళ్ళి మెయిన్ గేమ్ని స్టార్ట్ చేయి, నువ్వు ఎందుకు ఇదంతా టైం వేస్ట్ చేస్తున్నావు ఇక్కడ అని అంటది. అందులో మామూలుగా ఆలోచిస్తుంటుంది ఫుల్గా ఎంసీని అటాక్ చేసి. మన ఎంసీ ఏమంటాడు, నువ్వు ఎంత చేసినా నేను మాత్రం నేను ఓడించి తిడతా అనుకుంటాడు. ఇంకా ఎంసీ ఇంకా మన డీమన్కి కూడా ఫుల్ మొత్తం కోపం వచ్చేసి ఉంటుంది. ఫుల్ కోపం వచ్చి మనడి గొంతు పట్టుకొని నాకు ఆన్సర్ చేయి, నీకు ఏం కావాలి, నీకు నేను ఏం నీకు కావాల్సిన హిడెన్ స్కిల్ ఆర్ హిడెన్ ఐటమ్ ఇస్తాను, నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తాను అని అంటది. ఎంసీ ఉండి సేమ్ మళ్ళీ అదే అంటాడు, నేను నిన్ను బీట్ చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తా అని. ఇంకా మన డీమన్కి పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ అదే అని మనోడిని మెయిన్ గేమ్ ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటుంది. ఎంసీ కూడా ఏదో తేడాగా ఉంది, నేను హోల్ చేసినందుకు మంచిదే అయినట్టుంది, సరే అయితే నేను నిన్ను ఒకటి అడుగుతాడు. ఇంకా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటారు. నాకు తెలిసి ఇది నువ్వు అంత షాక్ చేయదు అనుకుంటా అని డీమన్ నుండి చెప్తుంటుంది. యూనివర్స్లో ఇది ఒక డైమెన్షనే కాదు అంటే ఎంసీ ఉండి అవును నాకు తెలుసు అంటాడు. డీమన్ నుండి షాక్ అయిపోతుంది, నిజంగానా, ఇది ఎవరికి తెలియదు కదా, నువ్వు సైన్స్లో టాపరా అని అడుగుతుంది. మనోడు కూడా చెప్తాడు, ఎర్త్లో ప్యారలల్ యూనివర్స్ థియరీ అండ్ మల్టీవర్స్ థియరీ గురించి తెలుసు అందరికీ అంటాడు. డీమన్ నుండి నేను ఒకటి యాడ్ చేస్తా, ఈ యూనివర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ డైమెన్షనే గ్రేట్ రిలమ్. దాని నుండి చిన్న చిన్న వరల్డ్స్ మొత్తం క్రియేట్ అయ్యాయి. అందులో ఒకటే ఈ ఎర్త్. వీళ్ళు ఎర్త్ని ఏమని అంటారంటే 294 వరల్డ్ అంటారు. స్కిల్స్ ఆర్ ఐటమ్స్తో నైట్ మేర్ టవర్లో స్టాట్స్ని బూస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వాకర్స్ కూడా ఈ గ్రేట్ రిలమ్ సిస్టానికి అడాప్ట్ అవుతారు. ఇంకా ఒక న్యూ వరల్డ్లా ఉంటుందని మారుతూ ఉంటారు, న్యూ వరల్డ్లో చేస్తున్నట్టు. ఇంకా డీమన్స్ ఇంకా వీలాంటి వాళ్ళు ఉండి ఆ వాకర్స్కి గేమ్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. మన ఎంసీ ఉండి వై మీరు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని అడుగుతాడు. డీమన్ ఉండి చెప్పడం కష్టం కానీ నువ్వు తెలుసుకోవాలనుకున్నది ఇది కాదనుకుంటా కదా అని అంటది. అని స్నాప్ చేస్తే మళ్ళీ మొత్తం మారిపోతుంది. నేను మీ వరల్డ్కి ఎందుకు వచ్చా, మీ వరల్డ్ టవర్ని ఎందుకు సమన్ చేశా, అది మీరు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అని అడుగుతుంది. నీకు ఆసక్తిగా లేదా, మీరు హ్యూమన్స్కి ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మీకు ఉంటుంది కదా, మీ వరల్డ్ని జస్ట్ కోఇన్సిడెన్స్గా చూస్ చేసుకున్నారు. ఎంసీ ఉండి అది చాలు, నేను అడిగింది ఇది కాదు, మీరు ఈ నైట్ మేర్ టవర్ని ఎందుకు రన్ చేస్తున్నారు అని అడుగుతాడు. డీమన్ ఉండి వాట్ అని ఫుల్ టెన్షన్ పడిపోతుంది. ఎంసీ ఉండి ఇది చేస్తే వల్ల మీకు ఏంటి లాభము అని అడుగుతాడు. డీమన్ ఉండి జస్ట్ వాలంటరీగా వర్క్, నువ్వు చూడ్డానికి నన్ను నమ్మేటట్టు లేవే అని మనోడికి ఒక సర్ప్రైజ్ లాంటిది చెప్తుంది. డీమన్స్ వాలంటరీగా వర్క్ చేయడంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మాలల్లో కొన్ని డీమన్స్ మాకు అవసరం లేని ప్లానెట్స్లో ఉన్న వాకర్స్ కూడా హెల్ప్ చేస్తారు. హ్యూమన్స్ అండ్ డీమన్స్ కలిసి ఉండే ప్లేస్ని ప్యారడైజ్ అంటారు, అంటే హెవెన్ లాంటిది గైస్. ఇంకా డీమన్ పైన కొన్ని వింత వర్డ్స్ వస్తుంటాయి. ఆ వర్డ్స్ ఏంటంటే మాస్టర్ ప్రొడక్ట్ ఉండి వచ్చే మెసేజ్ అని ఉంటుంది గైస్. ఏమని ఉంటుందంటే మెసేజ్లో నువ్వు రెడీగా లేవు, అతన్ని చంపాకాకు, జస్ట్ మాట్లాడుతూ ఉండు, డిలే చేయకుండా అని ఉంటుంది. డీమన్ ఫుల్ టెన్షన్తో ఇప్పుడైనా నన్ను నమ్ముతావా అంటది. ఎంసీ ఉండి బుల్షెట్ అంటాడు. ఇంతటితో చాప్టర్ 7 కంప్లీటెడ్ గైస్. వరల్డ్ ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకోతున్నాం. ఇంకా లేట్ ఏం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్లో ఒక పాపప్తో స్టార్ట్ అవుతుంది గైస్. పాపప్లో ఏమైనా ఉంటుందంటే యూజర్ ఇన్ఫో, నేమ్ JE1, లెవెల్ 100, మ్యాక్స్ లెవెల్ అయిపోయి ఉంటుంది మనోడిది. టైటిల్ ఎక్స్ నైట్ మేర్ ఆఫ్ 99th ఫ్లోర్, క్లాస్ స్వాడ్ మ్యాన్, యూనిక్ ఎబిలిటీ ఎక్స్ ప్రెజెన్స్, స్టేటస్ ఇన్ఫో అని ఇంకోటి కూడా ఉంటుంది. స్ట్రెంగ్త్, అగిలిటీ, హెల్త్, విల్ పవర్, మానా అన్నీ మ్యాక్స్ అయిపోయింటాయి మనోటి. ఇంకా ఎంసీ అదంతా చూస్తూ నా ఎబిలిటీస్ అన్నీ మ్యాక్స్ అవుట్ అయినా కానీ నేను ఆ డీమన్ని బీట్ చేయలేకున్నా, అయినా ఒక హ్యూమన్ డీమన్ని బీట్ చేయగలరా,
మేబీ ఈ వరల్డ్ సిస్టమ్తో అని ఆలోచిస్తుంటే అప్పుడే సడన్గా ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. ఎంసీ ఉండి ఏంటది ఎప్పుడు వచ్చిన స్ట్రేంజ్ ఫీలింగ్ అని ఆలోచిస్తుంటాడు. దాని గురించి ఆలోచిస్తుంటే మనోడికి ఒక ఎల్లో పార్టికల్స్ లాంటివి కనపడతాయి. అది చూసి ఇదేమన్నా ఇల్యూషనా అని ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో ఆలోచిస్తుంటాడు. దాన్ని పట్టుకొని చూస్తే స్మూత్ పార్టికల్స్లా ఉంటాయి. ఇంకా అదొక యూనిక్ షుగర్ క్యూబ్స్ షేప్లో ఉంటుంది అండ్ డిఫరెంట్ స్ట్రక్చర్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా చూసి ఇదేమన్నా ఈ వరల్డ్ ఒక బేసిక్ మ్యాటరా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే డీమన్ చెప్పింటుంది కదా లాస్ట్ చాప్టర్లో, అతని పైన వచ్చి ఉంటుంది. డీమన్ ఏం చెప్పిండదు, అతని పైన వచ్చి ఉంటుంది. అది వర్డ్స్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా మళ్ళీ డీమన్ దగ్గరికి వెళ్ళి వాలంటీ వర్క్ అంటే ఏంటి, ఇంకా మాస్టర్స్ అంటే ఎవరు వాళ్ళు, కింగ్స్ లాంటి వాళ్ళ అని అడుగుతారు. అడిగితే డీమన్ నుండి నువ్వు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నావు అనుకుంటే, మాస్టర్ అంటే గ్రేట్ రిలమ్ రూలర్స్, ఎవరైతే మెయిన్ గేమ్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు గ్రేట్ రిలమ్కి పోతారు. మాస్టర్స్ అక్కడ పార్టీ రికమెండేషన్ని పొందుతారని ఉంటుంది. ఎంసీ ఉండి పార్టీ రికమెండేషనా అదేంటి అని ఆలోచిస్తుంటే, నువ్వు నీ ఫ్యూచర్ని నువ్వు చూస్ చేసుకునే మాస్టర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ నువ్వు నేను చెప్పింది చేస్తే చాలు, నేను నా పవర్ మొత్తం వాడి నేను నీకు ఒక గ్రేట్ మాస్టర్ని సెట్ చేస్తా, కానీ నువ్వు వాలంటరీగా మెయిన్ గేమ్ ఆడాలి అని చెప్తుంది. ఎంసీ ఉండి నువ్వు చెప్పేది ఎలా ఉందంటే ఒక ఇన్సూరెన్స్ సేల్ మ్యాన్ చెప్పేటట్టు ఉంది అని అంటుంది. అని అంటే డీమన్ ఉండి అవునా ఎందుకలా, అది నిజం కాదు అని అంటుంది. ఎంసీ ఉండి సరే అయితే నువ్వు చెప్పినట్టు చేస్తా, ఇంకో 10 డేస్లో ఈ ప్లేస్ని వదిలి వెళ్ళిపోతా అంటాడు. 9 డేస్ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత ఎంసీని చూస్తే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు స్టాబ్స్కి, అదే తన స్టాబింగే. డీమన్ ఉండి మళ్ళీ అదే స్కిల్స్నే ప్రాక్టీస్ చేస్తున్నాడు, అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇట్స్ ఓకే, ఇంకో కొద్దిసేపులో నేను ఆల్మోస్ట్ అతన్ని పట్టుకున్నా. ఇంకొంటే అతను వేరే విషయం చెప్తాడు. ఐ హేట్ డ్రీమ్ డిమన్స్, ఈ డ్యామ్ టవర్ని ట్రిక్ చేసి నాతో కొనిచ్చారు, ఇదంతా ఒక బాస్టర్స్ తప్పే అని చెప్తుంటాడు. ఏంటంటే ఈ టవర్ని మనతో కొనిచ్చింటారు వేరే వాళ్ళు. ఎలా అంటే ఈ టవర్ ఒక ఎక్స్పర్ట్ లెవెల్ డ్రీమ్ డీమన్ క్రియేట్ చేసింది అని చెప్పి, అది ఇలాంటి టవరు అంటే వాళ్ళు క్రియేట్ చేసిన టవర్స్ ఇంత లో ప్రైస్కి రావని మనతో చెప్పి కొనిచ్చింటారు. కానీ ఈ టవరు ఓల్డ్ ఫస్ట్ జనరేషన్ టవర్లా మారిపోయి ఉంటుంది. లేటెస్ట్గా వచ్చిన థర్డ్ జనరేషన్ టవర్లలో ఎట్టుంటుందంటే ట్యూటోరియల్ గేమ్ని ప్రోడక్ట్స్కి ఏం డ్యామేజ్ కాకుండా ఇమీడియట్గా స్టాప్ చేయగలరు, అలాంటి ఫంక్షన్ ఉంటుంది. కానీ ఈ ఫస్ట్ టవర్ ఎలాంటిదంటే ప్రోడక్ట్స్ పర్మిషన్ లేనిది గేమ్ స్టాప్ చేయలేము. ఇంకా ఎంసీ వాడు ట్యూటోరియల్ అప్పుడు నేను నీతో ఫైట్ చేస్తా అని డిక్లైన్ చేసి ఉంటాడు కదా, అది గుర్తు తెచ్చుకొని లాస్ట్కి ఇది వర్క్ అయింది, ఇంకా టుమారోతో మొత్తం ఓవర్ అయిపోతుంది అని ఫుల్ టైర్డ్తో ఉంటాడు. అంటే అతను చాలా పూర్గా పుట్టడం వల్ల ఇదంతా జరిగిందని ఆలోచించుకుంటాడు. సడన్గా ఇంకొక పాపప్ వస్తుంది. ఏమని ఉంటుంది అంటే పాపప్లో మస్ట్ రీడ్ బిఫోర్ స్టార్టింగ్ ద మెయిన్ గేమ్ అని వచ్చింటుంది. దాంట్లో ఏమని ఉంటుంది అంటే 3 ఇల్యూషన్స్ అంటే ఏంటి, 3 ఇల్యూషన్స్ రూట్ నుండి ఎక్కడికి ఏం జరుగుతుంది అని ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ట్రీ ఇల్యూషన్, వేరియస్ ఫ్రూట్స్ ఆఫ్ ట్రీ ఇల్యూషన్ అని ఉంటుంది. ఇంకో పాపప్ కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గ్రేట్ రిలమ్, ఇంక్రీజ్ యువర్ అడాప్టబుల్స్ టు బికమ్ ఏ అడాప్టెడ్ ప్లేయర్, మస్ట్ విజిట్ 12 ఏరియాస్ ఇన్ గ్రేట్ రిలమ్ బిఫోర్ డై, హూ ఆర్ ద మాస్టర్స్ ఆఫ్ గ్రేట్ రిలమ్, 101 రీజన్స్ టు గో టు ద గ్రేట్ రిలమ్ అని ఉంటుంది. ఇంకొక న్యూ మెసేజ్ కూడా వస్తుంది. ఏమనంటే గేమ్ మాస్టరు ట్యూటోరియల్ గేమ్ని ఏం చేయాలనుకుంటుండు, నువ్వు నీ వరల్డ్ 294కి నీ మెమరీస్తో మెయిన్ గేమ్ స్టార్ట్ చేయాలి, ఈ ప్రపోజల్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, ఎస్ ఆర్ నో అని ఉంటుంది. డీమన్ నుండి నేను నీ మెమరీస్ అన్నీ ఫైల్స్లా నీకు సెండ్ చేస్తా అంటే ఎంసీ థ్యాంక్స్ అంటాడు. డీమన్ నుండి ఆల్ రైట్, ఇంకా నువ్వు యాక్సెప్ట్ ప్రెస్ చేయని అంటాడు. ఇంకా తర్వాత ఏమంటాడు, ఇన్ని రోజులు ఈ రోజు కోసం నేను చాలా వెయిట్ చేశా అని ఎమోషనల్ అవుతున్నా, నేను ఆల్మోస్ట్ నేను ఏడుస్తాను అనుకుంటా అని అంటాడు. కానీ సడన్గా ఎంసీ అటాక్ చేస్తాడు. డీమన్ నుండి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని ఒక కన్నింగ్ లుక్ ఇస్తుంది. ఎంసీ ఉండి
నేను ఏం చేస్తున్నానో ఈ మూమెంట్ నేను చెప్పను, నేను అటాక్ చేస్తూనే ఉంటా అంటాడు. ఫస్ట్ చూసిన పార్టికల్స్ మళ్ళీ వస్తుంటాయి. మన ఎంసీ అంటాడు, ఈ పార్టికల్స్ నేను చూడడం స్టార్ట్ చేసిన నుంచి కరెక్ట్గా స్టాబింగ్ చేయలేకున్నా ఈ డీమన్ పైన ప్రతిసారి ఏదో తేడాగా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే డీమన్ అటాక్ చేస్తుంది. ఎంసీ నాలో ఏదో కొత్త సెన్సెస్ అవేకనింగ్ అయినాయి అని డీమన్ అటాక్ చేసిన దాన్ని కట్ చేసేస్తాడు. ఆ ఫీలింగ్ ఇలా ఉంటుందా అని అనుకుంటుంటాడు. అప్పుడే డీమన్ 91st ఫ్లోర్ నుండి బ్లాక్ ఐరన్ వుడ్ ప్లాంట్ని రప్పిస్తాడు. నేను ఎప్పుడు నీలాంటి వాడిని చూడలేదు, నువ్వు ఫస్టే ఇలానే చేసింటే మనం ఈజీగా ఉండేది, నువ్వు ఒప్పుకుంటావా లేదా అని ఆ ప్లాన్తో కట్టేస్తాడు మనవాడిని. ఎంసీ ఉండి ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అనుకుంటే, నా పర్మిషన్ లేనిది నువ్వు గేమ్ ఎండ్ చేయలేవు కదా అని చెప్తాడు. డీమన్ నుండి నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ట్రూత్ ఏంటంటే నువ్వు పర్మిషన్ ఇస్తావో ఇవ్వవో దాని గురించి నేను ఎప్పుడో వదిలేశాను. ఈ టైం నేను నిన్ను ఒకటి అడుగుతా, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? ట్యుటోరియల్ గేమ్ ఫర్ ఎవర్ అలానే ఉంటుందని. ఈ నైట్ మేర్ టవర్లో నీకు తెలియంది కూడా ఇంకోటి ఉంది, తెలుసుకో. ట్యుటోరియల్ గేము కంప్లీట్ చేసిన వాళ్ళు 100 days తర్వాత ఆటోమేటిక్గా గేమ్ ఎండ్ అయ్యి మెయిన్ గేమ్కి వెళ్ళిపోతారు అంటాడు. ఎంసీ ఉండి ఫుల్ టెన్షన్ పడతాడు. టెన్షన్ పడి డీమన్ నుండి దీని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలి, టైం వచ్చి మెయిన్ గేమ్ వెళ్ళే వరకు అని ఉంటుంది. ఎంసీ ఉండి బీస్టేరియన్ ద డీమన్ ఆఫ్ గ్రేట్ రిలమ్లో నిన్ను అందరూ చీటర్ అని పిలుస్తారు కదా అంటుంది. డీమన్ నుండి మొత్తం ఫుల్ టెన్షన్ పడిపోతాడు. ఎంసీ నీ ఏజ్ 784, నువ్వు టోటల్గా 128 వరల్డ్స్కి వెళ్ళావు, నీ టైం అంతా నీలాంటి ఈవిల్ డీమన్ స్పీసీస్ని కల్టివేట్ చేయడానికే స్పెండ్ చేసావు అంటాడు. డీమన్ ఉండి అంతా నీకెలా తెలుసు? ఎంసీ ఉండి నువ్వు నన్ను హార్వెస్టర్ అని తెలిసిన మాస్టర్ ఆఫ్ డార్క్నెస్కి ఇవ్వాలనుకుంటున్నావు కదా. డీమన్ నుండి ఫుల్ ప్యానిక్తో ఎవర్రా నువ్వు అసలు అంటది. ఎంసీ ఉండి నేను మీ దగ్గర ఎంసీ దగ్గర కొన్ని డిఫరెంట్ వర్డ్స్ లాంటివి వస్తుంటాయి. దాంట్లో ఏమని ఉంటుందంటే మాస్టర్ ఆఫ్ డార్క్నెస్ ఫస్ట్ స్టేజ్ కల్టివేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఈ కల్టివేషన్ని ఫినిష్ చేయండి అని ఉంటుంది. మళ్ళీ ఎంసీ ఉండి నువ్వు కొన్ని ఇయర్స్ నుండి కల్టివేట్ చేస్తున్న ప్రోడక్ట్ని, కానీ ఇప్పటి నుండి కాదు, అప్పుడే ఒక పెద్ద అటాక్ లాంటిది వస్తుంది. అది జరిగిందో లేదో మనకు నెక్స్ట్ చాప్టర్లో తెలుస్తుంది గైస్. ఇంతతో చాప్టర్ 8 కంప్లీటెడ్. వరల్డ్ ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 9 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక లేట్ ఏం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ చాప్టర్లో నేను నీ ప్రోడక్ట్ని ఇకపైన కాదంటాడు కదా, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఈ చాప్టరు. ఎంసీ ఒక పెద్ద అటాక్ చేస్తాడు డీమన్ మీద. డీమన్ ఫుల్ ప్యానిక్తో డీమన్ కూడా అటాక్ చేస్తుంది. కానీ ఎంసీ చేసిన అటాక్ డీమన్ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం కట్ చేస్తుంది. డీమన్ నేను నమ్మలేకున్నా, ఇది ఎలా జరిగింది ఎర్త్ మీద, ఇది నిజంగానే జరుగుతుందా అని కన్ఫ్యూజ్లో ఉంటాడు. ఎంసీ ఉండి ఒక కొత్త స్వాడ్ని పట్టుకొని ఉంటాడు. అది చూసిన డీమను కావాల్సిన దానికంటే ఇతను ఎక్కువ అడాప్ట్ అయినట్టున్నాడు అని ఒకరోజు మనోడు ఒక ధీమాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఎంసీ ఫుల్ రేజ్ మోడ్లో ఉంటాడు. ఎంసీ ఉండి నేను ఈ టవర్లో ఫస్ట్ టైం 100th ఫ్లోర్కి రీచ్ అయినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఈ టవర్ జస్ట్ డ్రీమ్ ఏమో అనుకున్నా. ఆ డీమన్ నన్ను చంపకుండా చేసిన దానికి కూడా నేను డ్రీమ్ అని అనుకున్నా. కానీ అగైన్ అండ్ అగైన్ ఈ స్టాటస్తో నిజంగానే ఒక డీమన్ని హ్యూమన్ చంపగలడా అని ఎంసీ మీద కొన్ని వర్డ్స్ వచ్చి ఉంటాయి. ఆ వర్డ్స్ని గుర్తు తెచ్చుకొని ఈ వరల్డ్ ఫ్యాబ్రిక్ ఊడిపోవడం స్టార్ట్ అయ్యింది. ఎంసీ ఉండి మొత్తం ఆశ్చర్యపోతుంటాడు అదంతా చూసి. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏం లేదు, స్టాబింగ్ ఎలా చేయాలో అర్థమైంది అని డీమన్ మీద అటాక్ చేస్తాడు. డీమన్ లింక్ అని ఒక పాపప్ పంపిస్తుంది. ఆ పాపప్లో సింక్ లిమిటేషన్ టెంపరీ లిఫ్ట్ చేశారని ఉంటుంది. ఇంకా డీమన్ తన ఫుల్ పవర్ యూస్ చేసి ఒక న్యూ ఫామ్లో చేంజ్ అవుతుంది. ఎంసీతో ఇంకా నువ్వు నాతో ఈజీగా ఉండలేవు, నువ్వు సరెండర్ అవ్వు. ఎంసీ మీద అటాక్ చేస్తుంది. నేను ఇంప్రెస్ అయ్యా, నువ్వు జస్ట్ ట్యుటోరియల్ గేమ్ కంప్లీట్ చేసి అప్పుడే సెకండ్ స్టేజ్ అడాప్షన్కి రీచ్ అయ్యావు, బట్ నువ్వు స్టిల్ ఓన్లీ హ్యూమన్వే, నువ్వు నన్ను బీట్ చేయలేవు అని అటాక్ చేస్తుంది ఎంసీ మీద. ఎంసీ ఉండి ఇది ఎండా,
అని డ్రాగన్ని చంపింటే డ్రాగర్ వచ్చి ఉంటుంది కదా మనోడి దగ్గర, ఆ డ్రాగర్ బయట తీస్తాడు. తీసి నేను నిన్ను స్టాప్ చేస్తూనే ఉంటా అని చేస్తూ ఉంటాడు నాన్ స్టాప్గా. డీమన్ ఉండి నువ్వు ఎలాగైనా మెయిన్ గేమ్ ఆడాల్సిందే, నువ్వు చేసేదానివల్ల నీకు హర్ట్ చేసుకుంటున్నావు అని చెప్తుంది. ఎంసీ ఫైనల్గా 10 బిలియన్ టైమ్స్ స్టాప్ చేసి ఉంటాడు. ఇంకొకసారి తన హ్యూమన్ లిమిట్స్ని సర్పాస్ చేసి ఉంటాడు. ఇంకా తన కళ్ళ ముందరే రూల్స్ అన్నీ విరిగిపోయి ఉంటాయి. నేను ఈ వరల్డ్లో నమ్మించి మొత్తం అంటే మనోడు ఫస్ట్ అంతా సారీ గైస్, ఫస్ట్ మనోడు మొత్తము లైక్ డౌట్ పడి ఉంటాడు అందరి మీద. తర్వాత ఈ వరల్డ్ మొత్తాన్ని అర్థం చేసుకుని ఉంటాడు. ఇంకా ఫైనల్గా ఈ వరల్డ్ని నేను ఎస్కేప్ అయ్యా అని ఒక న్యూ ఫామ్లో మారుతాడు మనోడు. మారి ట్రూ హ్యూమన్స్ అంటే ఇలానే ఉంటారేమో అని అనుకుంటాడు. అనుకొని డీమన్ నుండి ఒక వైట్ లైట్ వచ్చి ఉంటుంది. అది చూసి నాకు అర్థమైంది, ముందు ఏవైతే నాకు అర్థం కాలేదో అవన్నీ అర్థమయ్యాయి అన్ని లైన్ వచ్చిన దాని గురించి కూడా అర్థమవుతుంది మనోడికి. ఆ లైన్ ఎలాంటిదంటే 98th ఫ్లోర్లో మాన్స్టర్ని డిఫీట్ చేసేటప్పుడు కూడా ఆ లైన్ వచ్చి ఉంటుంది. 99th ఫ్లోర్లో డ్రాగన్ని డిఫీట్ చేసేటప్పుడు కూడా ఆ లైట్ వచ్చి ఉంటుంది. అది వైట్ లైట్ లైన్ లాగా ఉంటుంది గైస్. అదైతే అది గుర్తు తెచ్చుకొని మనోడు ఇంకా డీమన్స్కి టవర్కి ఇది కాంటాక్ట్ లాగా ఉంది అని అనుకుంటాడు. ఇంకని ఒక పెద్ద అటాక్ చేస్తాడు డీమన్ మీద. డీమన్ ఇదంతా ఇది ఏంటి, నో ఇది జస్ట్ అడాప్టేషన్ కాదు, ఇది ఎలా జరుగుతుందని భయపడుతుంటుంది. ఎంసీ అటాక్ చేసి మనోడు చెప్తాడు, కేర్ఫుల్గా విను డీమన్ అని చెప్తే డీమన్ ఉండి వీడు అవేకన్ అయ్యాడా అని ఆలోచిస్తుంటుంది. ఇంకా ఎంసీ ఉండి హ్యూమన్ బీయింగ్స్ జస్ట్ థింగ్స్ కాదు, మీలాంటి డీమన్స్ ట్రేడ్ చేసుకోవడానికి. డీమన్ చూస్తే చిన్న పిల్ల లైక్ పిల్లలాగా మారిపోయింటుంది కదా. అదైతే మామూలుగా అయితే అది ఒక గ్రేట్ ఆ టవర్కి నైట్ అది ఓనర్ లాంటిది. బట్ మన ఎంసీ ముందర అది ఒక చిన్న పిల్లలాగా మారిపోయింటుంది. ఇప్పుడు కోపంగా ఎంసీని చూస్తూనే ఉంటుంది మన బీస్టేరియన్ డీమన్. ఎంసీ మేము మీ ఓన్ రెడిక్యులస్ స్టాండర్డ్స్ ఎవాల్యుయేట్ చేసే ప్రోడక్ట్స్ కాదు, ప్రైస్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఇంకా నేను నీ లిటిల్ గేమ్స్ని ఆడను అని డీమన్కి స్వాడ్ పెడతాడు. తన ఫేస్ మీద స్వాడ్ పెడితే అది ఫుల్ టెన్షన్ పడిపోతుంది డీమన్. ఎంసీ నేను ఇంకా ఈ ప్లేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి నెక్స్ట్ ఫ్లోర్కి మూవ్ అవుతా ఇంకా అని చెప్తుంది. చెప్పి టాప్కి వెళ్ళి అక్కడ ఏముందో నేను చూస్తా, అలాగే మీ ఈ డీమన్స్ క్రియేట్ చేసిన చెత్త వరల్డ్ని ఎండింగ్ ఎలా ఉంటుందో చూస్తా అని పైన ఉన్న ఫ్లోర్ని చూస్తుంటాడు. అది పగులుతూ ఉంటుంది మొత్తం. ఇంకా సడన్గా ఒక పాపప్ వస్తుంది. కానీ మనకు ఆడ ఇన్ఫర్మేషన్ ఏం చూపిరు, కానీ యూజర్ ఇన్ఫో అని మొత్తం లైక్ అన్ని క్వశ్చన్ మార్క్ సింబల్స్లో ఉంటాయి. అదంతా పగలడం చూసి డీమన్ నో ప్లీజ్ అలా చేయకు ప్లీజ్ అని అడుక్కుంటుంటుంది మనోడికి. నెక్స్ట్ ఫ్లోర్ ఏం లేదు అని చెప్తుంటే ఎంసీ ఉండి నో అక్కడ ఉంది అని చెప్తుంటాడు. ఇంకా 78th ఫ్లోరు, 99th ఫ్లోరు, 66th ఫ్లోరు, 47 ఫ్లోర్స్లో అలా అన్నిట్లో లైక్ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి మొత్తం టవర్ అంతా. అలా ఉంటే ఒక చోట మాత్రం మనోడు చూసింటాడు 47 ఫ్లోర్లో. అల్టిమేట్లీ ఆల్ నైట్మేర్ టవర్స్ అన్నీ టాప్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నైట్మేర్కి ట్రీ ఆఫ్ ఇల్యూషన్ లాంటివి అని మనోడు చెప్తే మనోడు కూడా ఆ మెసేజ్ చూసింటాడు. ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది అలాంటిది ముందు లాస్ట్ చాప్టర్లో. ఆ మెసేజ్ గుర్తు తెచ్చుకొని ట్రీ ఆఫ్ ఇల్యూషన్స్, నాకు తెలిసి నైట్మేర్ టవరు క్రియేట్ చేసిన ముల్క వదిలేసిన లాస్ట్ మెసేజ్ అనుకుంటా అని మెసేజ్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ మెసేజ్ని కూడా ఇంకా మనము ఇప్పుడు ట్రీ ఆఫ్ ఇల్యూషన్ రూట్స్ దగ్గర ఉన్నాం కదా అని డీమన్తో చెప్తాడు. డీమన్ నుండి ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అని మొత్తం భయపడతా ఉంటుంది. ఎంసీ ఉండి ఇవన్నీ రూట్స్ అయితే ఖచ్చితంగా ట్రంక్ ఉంటుంది కదా, దాని నుండి ఒక పెద్ద అటాక్ చేస్తాడు మనోడు సీలింగ్కి. డీమన్ నుండి నో అది నా టవర్ చెయ్యకని అరుస్తుంటుంది మనోడి మీద. అప్పుడే సడన్గా ఒక పాపప్ వస్తుంది, సిస్టమ్ క్యాలిక్యులేటింగ్ ట్యుటోరియల్ గేమ్ రికార్డ్స్. క్యాలిక్యులేటింగ్ చేస్తే మొత్తం ఎర్రర్ అని వస్తుంది. ఎర్రర్ అని వచ్చి క్యాలిక్యులేషన్ ఫెయిల్డ్ అయిపోతుంది. మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ చేస్తుంది, వాకర్స్ ఎవరైనా నైట్మేర్ టవర్లో ఉన్నారా అని మొత్తం స్టార్టింగ్ చేస్తే ఒక వాకర్ కూడా నైట్మేర్ టవర్లో ఉండకపోవడంతో సిస్టమ్ ట్యుటోరియల్ గేమ్ కంప్లీట్లీ ఎండ్ అయిపోయిందని మనోడికి మెసేజ్ వచ్చేస్తుంది. మెసేజ్ వస్తేనే మన ఎంసీ చూస్తే ప్లేస్ మారిపోయి ఉంటాడు, వేరే ఒక ఫారెస్ట్లో ఉంటాడు. ఫారెస్ట్లో ఉండి ఐ ఫైనల్లీ ఫౌండ్, నేను కనిపెట్టాను మనోడు చెప్తాడు. నేను ఇంగ్లీష్ తెలుగులో చెప్పేమనుకోకండి, అది కొంచెం
ఇంకా నెక్స్ట్ చాప్టర్లో ఏం కనిపెట్టాడో తెలుస్తుంది గైస్. ఇంతటితో చాప్టర్ కంప్లీటెడ్. ఐ హోప్ ద ఫాల్ చాప్టర్ 11 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా లేట్ ఏం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ ఎంసీ లాస్ట్ చాప్టర్లో ఒక మాన్స్టర్ని చంపింటాడు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చాప్టర్. నువ్వు ఎవరని అడిగితే ఎంసీ పేరు చెప్పింటాడు. అయితే నువ్వు జైవానా అని అంటే ఎంసీ ఉండి అవును అంటాడు. అయితే నువ్వు ఈ సైడ్ వెళ్తున్నావా అని ఆ పార్టీ వాళ్ళు అడిగితే అవును అంటాడు. ఇంకా రెడ్ హెయిర్ అబ్బాయి ఉండి నువ్వు ఇక్కడ లాంగ్వేజ్ మాట్లాడలేవా అని అడిగితే ఎంసీ ఉండి అవును అంటాడు. రెడ్ హెయిర్ అబ్బాయి ఉండి స్ట్రేంజ్గా ఉంది, ఇక్కడ ఈ లాంగ్వేజ్ మాట్లాడలేని వాళ్ళు ఉండడము చాలా రేరు అని అంటాడు. ఇంకా రెడ్ హెయిర్ అమ్మాయి ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. ఎంసీ చెప్పింది నువ్వు షూర్గా ఉన్నావా, మా పార్టీ వాళ్ళు ఆ మాన్స్టర్ బాడీని తీసుకుంటే ఇంకా నువ్వు ఈ సైడే వెళ్తున్నావా అంటే అవును అన్నాడు. దాంతోపాటు ఒక స్టాప్తోనే 2 హార్న్ బీస్ట్ని చంపాడు, ఏ స్కిల్ యూజ్ చేయకుండా. ఇంకా నా డిటెక్షన్ స్కిల్ కూడా తన మీద వర్క్ అవ్వడం లేదు అని డిటెక్షన్ ఎర్రర్ అని వస్తుంది. ఇంకా తన మానా లెవెల్ నాన్ అడాప్టెడ్ ప్లేయర్ కన్నా తక్కువ ఉంది, ఎవరు వీడు అని ఎంసీతో ఒక క్వశ్చన్ ఉంది అని. కయాస్లో అడాప్టెడ్ ప్లేయర్స్ ఎవరు లేరు, జస్ట్ స్టాబింగ్తో 2 హార్న్ బీస్ట్ని ఎవరు చంపగలరు, నాకు ఎవరో నువ్వు చెప్పు, ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతుంది. ఎంసీ కేయాస్ అంటాడు. అమ్మాయి అండి ఏంటి కేయాస్ అంటే నాతో ఆడుకుంటున్నావా అని ఎంసీని అడుగుతుంది. ఎంసీ ఉండి నో అంటాడు. అమ్మాయి మరి నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు అని మనోడి మీద కొంచెం కోప్పడుతుంది. కోప్పడి ఆగు, నేను చెప్పేది నీకు సరిగ్గా అర్థం కావడం లేదనుకుంటా, నేను చిన్నగా మాట్లాడతా, ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఎంసీ ఉండి నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, నేను ఎవరంటే అని తను ఫస్ట్ నుంచి చూపిస్తారు, తన పేరెంట్స్ కాడ ఉన్నప్పటి నుంచి. అదే మొత్తం ఇది తను టవర్లోకి రాకముందు ఉన్నప్పుడు మెమరీస్, ఎర్త్ మీద ఉన్న ఐడెంటిటీ, ఇంకా మెమరీస్, ఇంకా రిలేషన్షిప్స్ అన్నీ మారిపోయి ఉంటాయి. దాని బదులుగా న్యూగా కొత్తగా ఫ్రెండ్స్, ఇంకా న్యూ మెమరీస్ అన్నీ వస్తాయి. ఇంకా తన వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. కానీ ట్యుటోరియల్ గేమ్ ఎండ్ అయినాక మొత్తం అంతా మారిపోయి ఉంటుంది. నా కంపానియన్స్ అంతా ఎక్కడెక్కడో ఎర్త్ మీద బతికే ఉంటారు, కానీ ఈ మెమరీస్ ట్యుటోరియల్ గేమ్ కంప్లీట్ చేస్తే మెమరీస్ అన్నీ రివార్డ్గా వస్తాయి. ఇప్పుడు వాళ్ళందరికీ నా గురించి కానీ టవర్లో ఏం జరిగిందో కానీ గుర్తుండదు అని. ఇంకా ప్రజెంట్లో చూస్తే ఆ అమ్మాయితో నాకు మెమరీస్ అన్నీ గుర్తులేవు అని అడుగుతుంది అని అడుగుతాడు కదా సార్ అని చెప్తాడు. అమ్మాయి అండి అవునా, అయితే నీకు మతిమరుపా, అయినా నువ్వు నా కళ్ళల్లోకి చూసి చెప్పినా నేను నిన్ను నమ్మను అసలు అని ఎంసీని అరుస్తూ ఉంటుంది. ఎంసీ ఉండి నాకు మతిమరుపు ఉందని నేను చెప్పలేదు కదా అంటే అమ్మాయి ఉండి అదే కాదు, ఇప్పుడు ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు అబాస్ వారియర్ అయినా లేక ఏదన్నా అని అడుగుతుంది. ఎంసీ దగ్గర ఉన్న స్వాడ్ కొంచెం సౌండ్ వస్తుంటుంది. ఆ అమ్మాయి ఉండి ఏంటది నాకు చూపి అని అంటే ఎంసీ దాన్ని పట్టుకోగానే స్వాడ్లా మారిపోతుంది. అది చూసిన అమ్మాయి స్పిరిట్ వెపన్ అని షాక్ అయిపోతుంది. ఇంక ఎంసీ ఆ వెపన్కి స్వాడ్స్ ఇంకా గేర్స్ని తినిపిస్తుంటాడు. అమ్మాయి ఇది విషయము, అతను స్ట్రాంగ్ కాదు, ఇతని దగ్గర పవర్ఫుల్ వెపన్ ఉంది అని అనుకుంటుంటుంది. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరికీ స్పిరిట్ వెపన్ చూపించడం అవసరమా, వాళ్ళుండి అది చూస్తే స్పిరిట్ వెపన్లా ఉంది అని ఇంకా స్వాడ్స్ అండ్ గేట్స్ని తింటుంది అని అనుకుంటారు ఆ పార్టీ మెంబర్స్. అమ్మాయి ఉండి ఇతను ఏం చేస్తున్నాడో ఇతనికే తెలీదు, ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యారు తిరిగి వెళ్ళడానికి, నేను అనుకోలేదు ఇతను నా ప్లాన్ మొత్తం చెడగొడతాడని. అంటే అమ్మాయి ఆ మాన్స్టర్తో రెడ్ హెయిర్ అబ్బాయిని చంపాలని ప్లాన్ వేసి ఉంటుంది, కానీ ఎంసీ వచ్చి మొత్తం చేంజ్ చేసేసి ఉంటాడుగా. నేను అనుకుంటే ఆ బీస్ట్ని ఈజీగా బీట్ చేయగలను. ఇంకా తనకు ఒక ఐడియా వస్తుంది, సడన్గా ఒక ఐడియా వచ్చి ఎంసీతో కానీ నేను నిన్ను నీ గురించి కానీ ఏది క్వశ్చన్ అడగను, నా దగ్గర ఒక ప్రపోజల్ ఉంది, నువ్వు ఇంట్రెస్ట్గా ఉన్నావా అని అంటుంది. ఇంకా ఎంసీ ఉండి తను నాకు ఈ కేఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇంకా తన పేరు మీనో అని చెప్పింది. ప్లస్ అమ్మాయి పేరు మీనో గుర్తుపెట్టుకోండి. ఇంకా తనతో పాటు ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పింది. వాళ్ళంతా రెడ్ ఫాక్స్ క్లాన్ మనుషులు, వాళ్ళు డేంజరస్ అనింది. సో బేసిక్గా తన కోసం వాళ్ళందరినీ చంపమని నన్ను అడిగింది
అని అంటాడు. ఇంకా మీనో ఉండి నువ్వు అనుకునేది నిజం, వాళ్ళు నీ దగ్గరికి కూడా వస్తారు అని అంటది. ఇంకా వాళ్ళని ఎక్కువ చూడాకు అని కూడా చెప్తుంది మనోడికి. ఇంకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు రెడ్ ఫాక్స్ క్లాన్ వాళ్ళు గైస్. వాళ్ళలో ఆ రెడ్ హెయిర్ అబ్బాయి వచ్చి ఆ పార్టీకి బాసు. ఇంకా ఆ బాస్ ఉండి ఇది నైట్ అయింది, ఇంక ఇక్కడే క్యాంప్ వేసుకుందాము, అదే బెటరు, ఎందుకంటే ఇప్పుడు ముందుకు వెళ్తే హార్న్ బీస్ట్లన్నీ లేస్తాయి అని ఇక్కడే క్యాంప్ వేసుకుంటారు. ఇంక ఎంసీ ఉండి ఆ మ్యాప్లో దగ్గరలో విలేజ్ ఉందని చూపిస్తుంది అనుకుంటాడు. ఇంకా ఎంసీ దగ్గర పార్టికల్స్ వస్తాయి. ఆ పార్టికల్స్ పట్టుకొని స్టేజ్ ఆఫ్ అవేకనింగ్ దాని గురించి అర్థమవుతుంది నాకు అని అనుకుంటుంటాడు. అంటే ఆ పార్టికల్స్ మొత్తం వచ్చింటాయి. ఇంకా ఆ పార్టీ మెంబర్స్ తన బాస్తో కలిపి మొత్తం మాట్లాడుకుంటారు. తను నాన్ అడాప్టెడ్ ప్లేయర్ కన్నా తక్కువ మానా ఉన్నవాడు, నేను చేసేది కూడా అతను చేయలేడు అని అంటారు. ఇంకా అతను నుండి నిజమే, నేను కూడా అదే అనుకుంటున్నా, అతను 2 హార్న్ బీస్ట్ని ఆ స్పిరిట్ స్వార్డ్ వల్ల బీట్ చేశాడు, అది కూడా నిజమే, నాకు తెలిసి ఆ స్పిరిట్ స్వార్డ్ పొందడానికి అబాస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటా అంటాడు. అబాస్ అంటే బ్రాంచెస్ ఆఫ్ ట్రీ ఇల్యూషన్ గైస్. ఇంకా ఎంసీని చూస్తే ఎంసీ అందుకే నన్ను వాళ్ళలో జాయిన్ చేసుకున్నారు, ఇది రూట్స్లో దొరికిందంటే వాళ్ళు షాక్ అవుతారు. ఆ డీమన్ చెప్పినట్టే టవర్లో గేట్స్ అంత మంచివి కాదు, అయినా నేను అనుకోలేదు ఎవరైనా ఈ థింగ్స్ కావాలని కోరుకుంటారని. ఎనీవే నేను అనుకున్నట్టే ఈ ప్లేసు గ్రేట్ రీలం అంతా కాదు, ఇంకా ఫారెస్ట్లో అందరూ పరిగెడుతుంటారు. ఏంది పరిగెడుతుంటారని మీనోండి ఎంసీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళంతా వచ్చేస్తున్నారు, నువ్వు ఫీడ్ చేస్తున్న స్వాడ్ ఎక్కడుంది, దాన్ని యూజ్ చేసి వాళ్ళందరినీ చంపే అంటది. కానీ ఎంసీ నా దగ్గర లేదు, నన్ను ఒకరు ఈ నైట్ నేను ఈ స్వాడ్ని చెక్ చేస్తా అంటే ఇచ్చా అని చెప్తాడు. మీనో ఫుల్ టెన్షన్ పడిపోయి, నువ్వు ఎవరో అడిగితే ఈ స్పిరిట్ వెపన్ని ఇచ్చేసావా, నువ్వు ఇంత డేంజరస్ పనిని ఎలా చేసావు అని అడుగుతుంది. ఇంకా ఆ బాస్ నవ్వుతూ, థ్యాంక్స్ ఆ వెపన్ ఇచ్చినందుకు, అయినా మాకు అది ఏం అవసరం లేదు, ఎందుకంటే మేము రెడ్ ఫాక్స్ క్లాన్ మెంబర్స్ అని ఎంసీని మీనోని రౌండప్ చేస్తారు. మొత్తం రౌండప్ చేస్తే వాళ్ళు ఉండి, వెయిట్, నువ్వు వీళ్ళిద్దరి కోసము మమ్మల్ని పిలిచావా అని అడుగుతారు బాస్ని. బాస్ ఉండి వాళ్ళనిద్దరిని చంపేసి తిరిగి మీరు క్యాంప్కి వెళ్ళండి అని చెప్తాడు. ఇంకా మీనో ఫుల్ కోపంతో, యూ బాస్టర్స్, మీరు నాతో గొడవ పడతారా, రండి చూసుకుందామని ఒక రేంజ్ మోడ్లో ఉంటుంది. ఇంకా ఎంసీ అది చూసి ఇంకా ఫైనల్గా మీనోని యాక్షన్ మోడ్లో చూస్తున్నా అంటాడు. ఇంకా బాస్ చెప్తాడు, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని చంపండి అని. మీనోండి తన దగ్గర ఉన్న వెపన్స్ని త్రో చేసి వాళ్ళని స్టాప్ చేసి సారీ, నేను అంత గట్టిగా త్రో చేయాలని అనుకోలేదు అని ఫుల్ ఇరిటేటింగ్ మోడ్లో ఉన్నా, ఇంకా మీకు మొత్తానికి పెయిన్ అంటే ఏంటో చూపిస్తా అని చెప్తుంది. ఇంతటితో చాప్టర్ 11 కంప్లీటెడ్ గైస్. ద ఫాల్ చాప్టర్ 12 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా లేట్ ఏం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ స్టార్టింగ్లో ఆ పార్టీ బాస్ ఉండి, నువ్వు ఆ మాన్స్టర్స్ని రప్పించినప్పుడే నీ మీద డౌట్ వచ్చింది, సో నువ్వు విచ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కదా, బ్లాక్ ఫారెస్ట్ క్లాన్లో నేను ఎవరు పంపించారు అని అడుగుతాడు. మన మీనో విచ్ ఆఫ్ డిస్ట్రక్షన్, తను ఎంసీతో ఏమో మీనో అని చెప్పి ఉంటుంది, నాకు తెలిసి తననేమో అదే ఉంటుంది గైస్, మనం విచ్ అని పిలుచుకుందాం. ఇంకా విచ్ ఉండి, నన్ను ఎవరు పంపించారో అవసరం లేదు, కేయాస్లో చాలామంది నువ్వు చావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే నువ్వు నాన్ అడాప్టెడ్ ప్లేయర్స్ని చంపేవాడివి అని తన స్వాడ్తో అటాక్ చేస్తుంది మన పార్టీ బాస్ మీద. పార్టీ బాస్ ఉండి, ఆహా, బ్లాక్ ఫారెస్ట్ క్లాన్ వాళ్ళు ఎవరు ఇలాంటి దానికి ఇన్వాల్వ్ అవ్వరు, అయితే నిన్ను ఎవరో దీనికోసమే హైర్ చేసుకున్నట్టున్నారు అని విచ్ చేసిన అటాక్ మొత్తాన్ని పగలగొట్టేశాడు, స్వాట్స్ మొత్తాన్ని, తన స్వాట్స్ని స్పిరిట్ స్వాట్తో. ఇంకా నువ్వు ప్రేయర్ చేసుకో విచ్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఎందుకంటే ఇక్కడ నీది ఎండ్ అవుతుంది అని చెప్తాడు మన విచ్తో. విచ్ ఉండి, నువ్వు ఆ స్పిరిట్ వెపన్తో నన్ను ఓడించగలను అనుకుంటున్నావా అని మనోడిని అడిగితే, మనోడుండి నవ్వుతూ నాకు ఎక్స్ట్రా సపోర్ట్ కూడా ఉంది అని. విచ్ ఉండి, నాకు తెలిసి వాళ్ళంతా ఫస్ట్ స్టేజ్ అడాప్టెడ్ ప్లేయర్స్, వాళ్ళంతా ఒక 30 మంది కాదు 40 మంది ఉంటారు, అందుకే నేను ఇక్కడ చాలామంది ఫుడ్ స్టెప్స్ వింటున్నా. ఇంకా పార్టీ బాస్ ఉండి, ఇప్పుడు మనము ఆ బ్లాక్ ఫారెస్ట్ క్లాన్ విచ్ని ఇంకా 2 హార్న్ బీస్ట్ని హిట్ చేసిన, ఒకే హిట్తో చంపేసిన అతనితో డీల్ చేసుకుంటున్నాం అని చెప్తాడు. నువ్వు ఎలా అనుకున్నావు, ఏ సపోర్ట్ లేకుండా నీతో ఫైట్ ట్రై చేస్తా అని నవ్వుతూ ఉంటాడు.
నాకు తెలిసి ఈ స్పిరిట్ వెపన్ ఇంత ఈజీగా వచ్చిందంటే నేను మా మాస్టర్ని సమన్ చేసేవాడిని కాదు అని అంటాడు. విచ్ మాస్టర్ని చూస్తుంది. చూసి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా బ్లాక్ ఫాక్స్, ఇప్పుడు నువ్వు చాలా ఫ్రీగా ఉన్నావు అనుకుంటా కదా అని అంటది. మాస్టర్ ఉండి విచ్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఇది ఒక మర్యాదలా తీసుకో అని చెప్తారు. అతను ఎవరంటే బ్లాక్ ఫాక్స్ కెలెన్, థర్డ్ స్టేట్ అడాప్టెడ్ ప్లేయర్, ఇంకా రెడ్ ఫాక్స్ క్లాన్కి మాస్టర్ అతను. ఇంకా అతనుండి ఇంకా రెడ్ ఫాక్స్ క్లాన్ మొత్తం ఇప్పుడు నిన్ను హంట్ చేయడానికి వచ్చింది అని చెప్తాడు. ఇంకా విచ్చుండి ఇది చూడ్డానికి పెద్ద మర్యాదలానే ఉంది, మీరంతా ఇప్పుడు బిజీగా కాదు కదా, ఒక నిమిషం వెయిట్ చేయండి అని చెప్పి, నేను ష్యూర్గా చెప్పలేను థర్డ్ స్టేజ్ అడాప్టెడ్ ప్లేయర్ని నేను చంపలేనో, హే మతిమరపడా, ఐ మీన్ అబాస్ వారియర్, ఐఎమ్ సారీ ఇలా చెప్తున్నందుకు బాధగా ఉంది, బట్ నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేనని మన ఎంసీతో చెప్తుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని తనకు ఒక నైట్ మేర్ స్టోన్ ఇస్తుంది. నైట్ మేర్ స్టోన్ ఇస్తేనే ఎంసీ ఏంటి ఇది అని అడుగుతాడు. విచ్చుండి ఇది నువ్వు స్టార్టింగ్లోకి తీసుకెళ్తుంది, నా దగ్గర ఒకటే ఉంది, నువ్వు యూజ్ చేసుకో, ఈ స్టోన్ టైంలో బ్యాక్ తీసుకోపోదు, ఇది మిమ్మల్ని ప్రజెంట్లోనే బతికే ఉండేలా చేస్తుంది అని చెప్తుంది. ఎంసీ ఉండి ఇది నన్ను ఆశ్చర్యపరిచింది, ఇన్స్టెడ్ ఆఫ్ ఆ యూజ్లెస్ స్టోన్స్ కాకుండా ఇది యున్హువాన్కి ఇచ్చింటే బాగుండని యున్హువాన్ని జరిగిన ఇన్స్టెన్స్ గుర్తు తెచ్చుకొని తను ఆ స్టోన్ తీసుకొని తను బ్యాక్ వెళ్ళేవాడు అని అనుకుంటాడు. ఇంకా మేము కూడా వెళ్ళే వాళ్ళం అందరము అని విచ్చుని అడుగుతాడు, నువ్వు బ్యాక్ వెళ్తావా అని అడిగితే విచ్చు నుండి ఇది నువ్వు ఇప్పుడు నిజంగానే అడగాల, ఏమైంది నీకు, అఫ్కోర్స్ నేను వెళ్ళను, నేను ఇంత కష్టపడి వచ్చా కదా, ఈవెన్ ఈరోజు ఇక్కడ నేను చనిపోయిన టైంలో నేను బ్యాక్ వెళ్ళను అని చెప్తుంది. ఎంసీ ఉండి స్వాట్ తీసి నువ్వు ఈరోజు చావవు అని చెప్పి విచ్ ఆకులో ఉంటుంది ఏంటి అని, ఎంసీ స్లాష్ అని అందరిని అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మాస్టర్ ఉండి 49th ఫైర్ కింగ్ టెక్నిక్ అని యూజ్ చేస్తాడు. కానీ ఎంసీ థర్డ్ స్టేజ్ ఆఫ్ అవేకనింగ్ అని అందరిని అటాక్ చేసుకుంటూ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మాస్టర్ని కూడా అటాక్ చేయబోతుంటే మాస్టర్ హ్యాండ్స్ని అడ్డు పెట్టేస్తాడు. కానీ ఎంసీ స్టాబ్ అని వాడిని చంపేస్తాడు. బ్లడ్ మొత్తం మళ్ళీ ఆ పార్టీ బాస్ మీదనే పడుతుంది. ఫస్ట్లో అట్టబడి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ అట్టబడి ఉంటుంది. ఇంకా పార్టీ బాస్ ఉండి వణుకుతూ ఆ స్పిరిట్ వెపన్ని మనోడికి ఇచ్చేస్తాడు భయపడి మొత్తం. ఇంకా ఎంసీ తీసుకొని సింగిల్ షాలో స్టాబ్ అని ఒకే దెబ్బతో మొత్తం అందరిని చంపేస్తాడు. అందరిని చంపేయగానే అది చూసి మన విచ్చి మొత్తం షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి ఇది ఎలా జరిగింది, ఇది ఆర్డినరీ స్టాబ్ కాదు అని మన ఎంసీ గురించి అనుకుని మొత్తం చూపిస్తుంది. మేము ఆ మాన్స్టర్ బాడీని తీసుకుంటామన్నప్పుడు అతను తీసుకో అన్నాడు, నేను అతను పిచ్చోడు అనుకున్నా, ఇంకా స్పిరిట్ వెపన్ని అందరికీ చూపించినప్పుడు కూడా కేర్లెస్ పిచ్చోడు అనుకున్నా, డేంజరస్ గురించి ఏమాత్రం తెలియకుండా స్పిరిట్ వెపన్ని ఇచ్చినప్పుడు కూడా నేను అలానే అనుకున్నా, నేను అనుకునేది మొత్తం తప్పు, అతను నిజంగా చాలా స్ట్రాంగు అని, హే నువ్వు ఎవరు నిజంగా నాకు చెప్పు అని అడుగుతుంది. అడిగితే ఎంసీ ఉండి నేను ఎవరు అంటే నువ్వు మర్చిపోయావా, నేను ఎవరో నీకు తెలుసు కదా అని అంటది కాదు సార్ అంటాడు. విచ్చి ఉండి ఏంటి ఏమంటున్నావు నువ్వు అని అంటే, ఎంసీ నువ్వు నీ మెమరీస్ని మర్చిపోయావా, నేను ఒక్కడనే మర్చిపోను అనుకున్నా, కానీ నువ్వు కూడానా అంటాడు. విచ్చు మనంతా అరుస్తూ నా ముఖం మీదే ఆ మాట చెప్పాలా, నేను ఇచ్చిన రిటర్న్ స్టోన్ నాకు ఇచ్చే అని అడుగుతుంది. ఎంసీ ఉండి అది ఎక్కడో పడిపోయిందని చెప్తాడు. విచ్చుండి కోపపడుతూ మొత్తం దాని కాస్ట్ ఎంతనో నీకు తెలుసా అని మనోడి మీద అరుస్తుంటుంది. ఎంసీ నీకు అంతగా కావాలంటే చుట్టూ ఎత్తుక్కో అని చెప్తాడు. ఇంకా వాళ్ళు అక్కడ క్యాంప్ వేసుకొని ఉంటే ఎంసీ పీస్ఫుల్గా ఉందని అనుకుంటుంటాడు. కానీ విచ్చుండి ఇక్కడ లేదు, అయినా నాదే తప్పు, రిటర్న్ స్టోర్ని ఫస్ట్ టైం చూసిన స్ట్రేంజర్కి ఇచ్చా అని ఎంసీ బ్యాక్ ప్యాక్ మొత్తం వెతుకుతుంటుంది. ఎంసీ ఉండి తన స్పిరిట్ వెపన్కి లైక్ గేర్స్ స్వాట్స్ అన్నీ తినిపిస్తూ ఉంటాడు. విచ్చుండి ఆ స్ట్రేంజర్కి ముందే తెలిసేంటంటే నేను ఎవరో అని అంటాడు. ఎంసీ ఉండి ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అంటాడు. దీనికి విచ్చుకి మైండ్ ఎగిరిపోతుంది. మైండ్ ఎగిరిపోయి నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా, నువ్వు హ్యూమన్వే, నేను కూడా హ్యూమన్నే కదా అని చెప్తాడు. చెప్తే ఇంకా చూస్తూ ఉంటే అది కూడా నిజమేలే తను చెప్పేది, ఎందుకంటే
మనం కూడా హ్యూమన్సే కదా, ఇది చాలే మేము ఇద్దరం హ్యూమన్స్ అని అంటది. ఇంతటితో చాప్టర్ 12 కంప్లీటెడ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. సీ యూ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.